64,000 కోట్లు 2.5 yearsలో కంప్లీట్ చేయాలి. 15,000 even 15,000 crores is not a big amount. You have to go 25,000 crores. Yes, sir. Yes, sir. Ultimately, you have to complete our agreement is 2.5 years, 64,000 crores. Yes, sir. Then 86,000 crores, we have to take it up. Then all those works, if you consider 1.3 to 1.4 lakh crores, and 1.4 lakh crores worth of national highways. And also, this is where 850 acres, Nandyal, Kadapa, Vijayanagaram, ఎక్కువ ఉన్నాయి. You have to complete it. All other districts, I am very clear, land acquisition card మాత్రం no compromise. మీరు వాళ్ళని కన్విన్స్ చేసి 10 రూపాయలు ఎక్కువైనా మనం ఇమ్మీడియట్గా చేసేయాల్సిన అవసరం ఉంది. విన్ విన్ సిచ్యువేషన్లో నేషనల్ హైవే రోడ్లకి పెద్ద ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రాబ్లం మీరు ప్రొసీజర్ ఫాలో కావడమే ప్రాబ్లం. మీరు గుర్తుపెట్టుకోండి. మధ్యలో కూడా నో బడీ కెన్ స్టాప్ ది వర్క్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. ఇట్ ఈస్ నాట్ నెగోషియబుల్. జీరో ఇంటర్ఫరెన్స్ బై ఎనీబడి. ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఆన్ వార్ ఫుటింగ్. అది మీరు ఒకసారి వర్కౌట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీ దగ్గర నుంచి రైల్వేస్ కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ ఫండ్స్. నియర్లీ 1,02,000 crores they are going to spend various stages. But you have to complete it. I will talk to your minister. He is also very positive. We will get it done. All these projects within 2-3 years time you have to complete. Yes, sir. And wherever you are having any problem, even there are some flyovers, under bridges or flyovers that we have committed earlier, 3 or 2, 140 crores. Borrow from Logistics Parks Corporation. Spend it. Then it will be completed. Don't say excuses from now onwards. It is mandate I am giving you. Logistics are at most important. Then automatically other development will take place. అది కూడా మీరు ఇమీడియట్గా చేయండి. ఇది అయిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడింగ్ ఆల్ పోర్ట్స్, ఈవెన్ హార్బర్ పోర్ట్స్ మన ఇవి కూడా ఉన్నాయి. ఫిషర్మెన్ ఇవి కూడా ఫిషింగ్ హార్బర్స్ కూడా. ఎవ్రీ 50 kilometers there will be one port. One harbor, one port. Ultimately that will be a port. It will be hub and spoke model. Even shipbuilding also you are going. అదే సమయంలో ఎవ్రీ 1 hour there will be airport. Wherever it is possible, hub and spoke model every 1 hour. All these things again it will be connecting very well. And logistics parks, ప్యాసింజర్ కానీ లాజిస్టిక్స్ కానీ ఇన్లాండ్ ఇంకోటి కూడా ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా మీరు ఇది చేయండి. ఇవన్నీ చేసి లాజిస్టిక్స్ కూడా మీరు కంట్రోల్ చేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీ సెంటర్ విల్ బి ఎకనామిక్ హబ్. పోర్ట్ వస్తే ఆటోమేటిక్గా దట్ విల్ బి ఎకనామిక్ సిటీ. ఎయిర్పోర్ట్ వస్తే దట్ విల్ బి ఎకనామిక్ సిటీ. దెర్ ఇస్ లాజిస్టిక్స్ పార్క్ వస్తే న్యూ ఎకనామిక్ సిటీ. టౌన్షిప్ యూ హ్యావ్ టు క్రియేట్. దెన్ ఆటోమేటిక్ డెవలప్మెంట్ విల్ టేక్ ప్లేస్. ఇది మీ బాధ్యత లాజిస్టిక్స్కి. అందుకే నేను ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవ్రీ రోడ్ షుడ్ బి అట్ ఫార్ బెస్ట్ స్టాండర్డ్స్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ నో కాంప్రమైజ్. యూ మేక్ అరేంజ్మెంట్స్, అవుట్ సోర్సింగ్, మెయింటెనెన్స్ అన్నీ. మనం ఎక్కడ చూసినా మీరు చేసేదంతా కూడా మనం చేయం. డిపార్ట్మెంట్లు పనులు చేసేది ఎప్పుడు అవుట్ సోర్సింగ్ చేస్తారు. యూ ఇంట్రెస్ట్ మెయింటెనెన్స్ ఆల్సో అవుట్ సోర్సింగ్. కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ యూ ఫైండ్ అండ్ దెన్ వర్క్ ఇట్ అవుట్. దిస్ ఈజ్ లాజిస్టిక్స్ గురించి ఆల్ కలెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయడం. దెన్ రెండోది వాటర్ సెక్యూరిటీ +3 -8. ఈ సంవత్సరం నీళ్లను నిలబెట్టాం. 90% రిజర్వాయర్లో ఉన్నాయి. ఎక్కడైతే రెయిన్ పడలేదో అక్కడ మీడియం ఇరిగేషన్, మైన్ ఇరిగేషన్ తప్ప అక్కడవన్నీ ఇవ్వగలిగాం. అవి కూడా అవుట్ ఫిల్ వాటర్. మీరు ఇన్నోవేటివ్ వేలో అవి కూడా వర్కౌట్ చేయండి. ఆల్ మైన్ ఇరిగేషన్ దెర్ ఇస్ ఎ చైన్ ఎస్టాబ్లిష్డ్ ఎర్లియర్, బట్ దెర్ ఆర్ సమ్ డిస్కనెక్టెడ్ ట్యాంక్స్. హౌ టు కనెక్ట్ ఇట్? one small link you can establish, then chain of tanks will be connected. అక్కడ అవసరమైతే ఒక లిఫ్ట్ పెట్టేస్తాం.
ఇలాంటివన్నీ మీరు వర్కౌట్ చేసి 100% మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని ఫిల్ కావాలి. కొత్తగా రిజర్వాయర్స్ వస్తాయి కూడా కన్సిడరేషన్ చేస్తున్నాం. ఆల్ రిజర్వాయర్స్ ఫిలప్ చేయాలి. అందుకే ఉత్తరాంధ్ర ఎక్కువ ఫోకస్ పెట్టాం, వెలుగొండ ఫోకస్ పెట్టాం, మళ్ళీ రాయలసీమలో 3-4 ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ కానీ కంప్లీట్ చేసుకుంటే స్టాచ్యురేషన్కి మనం పోవడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా 1 lakh మీరు ఫామ్ పాండ్స్ ఇచ్చేశారు. అవి కూడా కలెక్టర్స్ కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి స్టాచ్యురేషన్కి వెళ్ళండి. చెక్ డ్యామ్స్ అన్ని రిపేర్ చేయాలి. ఎక్కడన్నా లేకపోతే మొన్న మేము చెప్పాం అవుట్ సోర్సింగ్ ద్వారా చేయమని కూడా నేను చెప్పాను డిపార్ట్మెంట్కి. మీరు కూడా కలెక్టర్స్ అందరూ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని పెట్టేసి మన వాళ్ళు బిజీగా ఉంటే జియో ట్యాగింగ్ చేసి ఫోటో పంపిమ్మనంటే ఫోటో కింద ఇచ్చేసేయండి. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిపేర్ ఉందా లేదా తెలుస్తుంది మీకు. వన్స్ ఎక్కడన్నా బ్రీచ్ అయితే ఆన్ వార్ ఫుటింగ్ యూ హెవ్ టు గెట్ ఇట్ డన్ దిస్ సీజన్. ఇంకా రైనీ సీజన్ కూడా అయిపోయింది. అదే మరి ఫామ్ ఆల్ స్ట్రక్చర్స్ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ అన్నీ మెయింటైన్ చేయాలి. మీరు అది వర్కౌట్ చేసుకోండి. నాట్ ఓన్లీ చెక్ డ్యామ్స్, అదే మరిగా ఫామ్ పాయింట్స్ ఒక 10 లక్షలు దివ్వాం. అవి ఏ స్టేజ్లో ఉందో చూడండి. అదే మరిగా ఆల్ హిల్స్ కనెక్ట్ చేస్తూ మనము ట్రెంచెస్ కొట్టాం. ఆ ట్రెంచెస్ కూడా క్లీనప్ చేయండి. ఎవ్రీథింగ్ రీఛార్జింగ్ ఇది కావాలి. దీన్ని పర్ఫెక్ట్గా మీరు ముందు తీసుకుపోయే పరిస్థితి రావాలి. ఈ వాటర్ అనేది నాకైతే పెద్ద సాటిస్ఫాక్షన్. నేను రియల్గా డిపార్ట్మెంట్ అప్రిషియేట్ చేస్తున్నా. ఆఫ్టర్ పెన్షన్స్ వండర్ఫుల్ వర్క్ హ్యాస్ బీన్ డన్ బై వాటర్ సెక్యూరిటీ. లాస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం ముందుగానే వాటర్ రిలీజ్ చేసాం. నెక్స్ట్ ఇయర్ కూడా జూన్లోనే మనం వాటర్ రిలీజ్ చేస్తాం. నార్మల్గానే అన్నీ కూడా జూన్లోనే రిలీజ్ చేస్తాం. రెయినీ సీజన్లో ఎంత వాటర్ వస్తే అంత వాటర్ వాడుకుంటాం. రబీకి మాత్రం మనం ప్లాన్ చేసి అందరూ కూడా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, నీళ్ళు ఇచ్చిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారంటే ప్యాడీ వేసేస్తున్నారు. ప్యాడీ వేస్తే దెర్ ఇస్ నో మార్కెట్, మళ్ళీ క్రైసిస్ వస్తుంది. అట్లా కాకుండా మనం కల్టివేట్ చేసి వన్ ఇన్ఎవిటబుల్గా ఉండేది ఇక్కడ ఒక పంట ప్యాడీకి తప్పదనుకుంటూ వెళ్తారు. 2 డ్రై క్రాప్స్ పోయినా మనకు నష్టం లేదు వాల్యూ ఉంటే. లేదంటే 2 డ్రై క్రాప్స్ పోయినా మనకు నష్టం లేదు, ఇన్కమ్ ఎక్కువ రావాలి హార్టికల్చర్ లాంటి క్రాపులకి. సో ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది మన కాన్సెప్ట్. మైక్రో ఇరిగేషన్ పైన కూడా శ్రద్ధ పెట్టండి. దీన్ని లాజికల్గా మీరు తీసుకెళ్ళండి. ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్. మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పినట్టు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి కావాల్సిన సైట్స్ అన్నీ ఇమ్మీడియట్గా ఇవ్వండి. గవర్నమెంట్ అండ్ ఏదున్నా తీసేసుకోండి. దట్ ఈజ్ ఆల్సో టాప్ ప్రియారిటీ. క్లీన్ సిటీస్, క్లీన్ టౌన్స్, క్లీన్ విలేజెస్ ఉండాలంటే ఇది జరగాల్సిన అవసరం ఉంది. అది రేపు కూడా మనం మాట్లాడతాం. అది కూడా వర్కౌట్ చేయండి. అన్నా క్యాంటీన్ కూడా 205లో ఒకటి మాత్రం సాలూరు ఒకటి కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. 70 ఇవి కూడా కంప్లీట్ చేసి ఈ ఇయర్ ఎండ్ లోపల 275 అన్నా క్యాంటీన్లు పనిచేస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు జేజేఎం మీరు ఒకసారి జేజేఎం మీరు వర్కౌట్ చేసి కార్పొరేషన్ కూడా బారో చేయండి. డబ్బులు సమస్య కాదు, మనం డబ్బులు ఇచ్చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు డ్రా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం అయిపోవాలి. మళ్ళీ రెండోసారి వచ్చి మీరు ఇంకా లేదు చేయలేదు అవన్నీ కుదరవు. యూ గెట్ ఇట్ డన్. నేను చెప్పాను మన వాళ్ళకి ఇస్తున్నారు. అది కార్పొరేషన్ నుంచి బారో చేయండి. అది మన వాళ్ళే పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఇన్ టైం. దానిపై నెగోషియేట్ చేస్తాం. కట్ ఆల్ కలెక్టర్స్ జేజేఎం ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ బిఫోర్ టైం, బిఫోర్ డెడ్ లైన్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మీరు చూసిన దాంట్లో మీరు చూసినప్పుడు ఇది డబ్బులు రాలేదని నెపం ఎవ్వరు చెప్పేదానికి వీలు లేదు. ఓన్లీ ఎవరో అడ్డం పడకుండా చేయడం, ల్యాండ్ ఎక్విజిషన్ క్లియర్ చేయడం, మీరు సూపర్వైజ్ చేసి కంప్లీట్ చేయించడం. దిస్ విల్ బి ఎ బిగ్ అసెట్ ఫర్ ది స్టేట్. ఫస్ట్ టైం నేను ఇవన్నీ కూడా ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చా. కాబట్టి దయచేసి దీన్ని చేయాల్సిందిగా నేను కోరుతూ ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. ఒక 10 నిమిషాలు. కలెక్టర్ ఏలూరు సార్, నమస్కారం సార్.
సార్ మా జిల్లాలో అంతా కేటగిరీ సి రోడ్స్ సార్ 545 కిలోమీటర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా తమరికి రిప్రజెంట్ చేశాను సార్. సో అన్ని కేటగిరీ సి రోడ్స్ కాబట్టి పాట్ హోల్ వల్ల కూడా ఎక్కువ మాకు ఉపయోగం లేదు సార్. మనం కొన్ని రోజులు రిపేర్ చేయగలము. మేజర్ విలేజ్ కనెక్టివిటీ అంతా ఎన్ఆర్జీఎస్లో చేసాము సార్. మనం 180 కిలోమీటర్స్ దాకా చేసాము. నాకు మేజర్ రోడ్ ఏలూరు టు జంగారెడ్డిగూడెం రోడ్ సార్. చాలా పబ్లిక్ డిసాటిస్ఫాక్షన్ ఉంటాయి. అది 3 crores పెండింగ్ పేమెంట్ ఉన్నాయి కాబట్టి కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు సార్. ఎంతో 10-20% రిలీజ్ చేస్తే కూడా ఆ వర్క్ ఇవ్వండి అమ్మా. మీరు ఇమ్మీడియట్ గా అవసరమైతే కొంత బారో చేసి పెండింగ్ బిల్స్ అన్ని పే చేసేసి యూ కంప్లీట్ ఇట్. ఫైనాన్స్ కాదు, నేను బీ క్లియర్. ఫైనాన్స్ యూ వర్క్. మీ కార్పొరేషన్ నుంచి, లాజిస్టిక్స్ కార్పొరేషన్ నుంచి ఐఎమ్ గివింగ్ క్లియరెన్స్ ఫర్ బారోయింగ్. ఓకే సార్. యూ మొబిలైజ్ ఆల్ అసెట్స్ పెట్టండి దాంట్లో. మీకు రెవెన్యూ జనరేషన్ మోడల్స్ విల్ క్రియేట్. ఈ రోడ్స్ కూడా అది పెట్టండి. థ్యాంక్ యూ సార్. సార్ కాకినాడ సార్. సార్ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఒకటి ఉంది సార్. మనకి ఆల్మోస్ట్ 80% వర్క్ కూడా అయిపోయింది సార్. సైసెఫ్ అని బెంగళూరులో ఉన్న ఏజెన్సీ మనకి డిజైన్ ఇస్తుంది సార్. ఆ 4 ఫిషింగ్ హార్బర్స్ phase 1లో తీసుకున్న వాటికి సైసెఫ్ ఇచ్చింది సార్. ఐఐటి మెడ్రాస్ ఇంకొక వేరే డిజైన్ ఇస్తే అది కాంట్రాక్టర్ ఎగ్జిక్యూట్ చేశాడు సార్. మనం అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ ఆ వేవ్ యాక్టివిటీ తగ్గట్లేదు సార్ అక్కడ. అంటే ప్రతిసారి వేవ్ వచ్చినప్పుడల్లా మళ్ళీ బోట్ పడుతుంది. ఇన్ఫాక్ట్ హానరబుల్ మినిస్టర్ గారు విజిట్ చేసినప్పుడు కూడా ఫిషర్మెన్ దే హావ్ రిప్రజెంటెడ్ సార్. సో ఇది మళ్ళీ రీడిజైన్ చేయించడము, లేకపోతే మళ్ళీ కొంచెం అంటే ఆ కాంట్రాక్ట్ సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఏదైనా చేసుకొని మళ్ళీ వర్క్ చేయించాల్సిన అవసరం. అదర్వైజ్ 300 కోట్లు పెట్టి అది ఉపయోగం ఉండట్లేదు సార్. కృష్ణబాబు, ఇలాంటివన్నీ డిఫంక్టివ్ చాలా తప్పులు చేసి ఉన్నాయి. కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. యూ టేక్ ఇట్ అప్, విల్ కరెక్ట్ ఇట్. సార్ ఇది 3 కోట్ల దగ్గర పెద్దవి కట్టింది ఒక యాంగిల్, కట్టినట్టే కూడా మీనింగ్ లేకుండా ఇది వైబిలిటీ కంటే కూడా టెక్నికల్ ఫీజిబిలిటీ లేకుండా కట్టారు. డిజైన్ తప్పు కూడా జరిగినాయి సార్. అక్కడ పోయి చూసి వచ్చినప్పుడు అదే అది కూడా జరిగాయి. అందుకే మీరు విజిట్ చేసాం సార్. సార్ అది కూర్చొని వర్కౌట్ చేయండి, విల్ కరెక్ట్ ఇట్. అది ఒక ఉప్పాడే కాదు సార్. సార్ ఎఫ్డిఆర్ సార్ అన్ని అలాగే ఉన్నాయి సార్. అది ఎన్డీబీ వర్క్స్ అని, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వర్క్స్ అని కాకినాడలో 6 వర్క్స్ ఉన్నాయి సార్. 13 కోట్లు పెండింగ్, లైక్ అది పెండింగ్ ఉండి 2021 నుంచి పెండింగ్ ఉన్నాయి సార్ వర్క్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఐ థింక్ డబ్బులు ఇచ్చాము. ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీరు ఫైనాన్స్ తో కోఆర్డినేట్ చేసుకొని ఆ డబ్బులు రిలీజ్ చేసి అవి కంప్లీట్ చేసి చూడండి సార్. కోనసీమ సార్, గ్లోబల్ ఏజెన్సీస్ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఏమన్నాయో అవన్నీ వర్కౌట్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కార్పొరేషన్ క్రియేట్ చేసి అందులో నుంచి ఇచ్చేసి మళ్ళీ కాబట్టి బాగా అడ్జస్ట్ చేసుకోండి మీరు. డిపార్ట్మెంట్ నుంచి రీఎంబర్స్మెంట్. సార్ కోనసీమ సార్. సార్ జొన్నాడ దగ్గర we have ఫ్లైఓవర్ సార్. బేసికలీ అది ఆల్మోస్ట్ 3 years నుంచి సృష్టి అనే ఒక ఏజెన్సీకి ఇచ్చారు సార్. ఒక 4 to 5 ఫ్లైఓవర్స్. అందులో మోరంపూడి ఒకటి వర్కౌట్ చేశారు సార్. బట్ ఈ జొన్నాడ ఆల్మోస్ట్ 2-3 years నుంచి ఇట్స్ లైక్ ఐడల్ సార్. సో ఆ కనెక్టివిటీ ఫ్రమ్ రాజమండ్రి టు రావులపాలెం అండ్ అక్కడి నుంచి టు తాడేపల్లి కూడా మా రోడ్ అంతా కూడా నేషనల్ హైవే. yes టు Sir, the contractor is not performing, sir. Therefore, we have issued cooperate notice also. And I have invited in bids, even received and under evaluation, sir, for taking up the work at the risk and cost of the contractor, sir. In the meantime, last week it was reviewed by member headquarters, sir. He has given last chance to the contractor to improve the performance. And if they are not improving the performance within 1 or 2 week time, sir, we are going to terminate the contract and then maximum 2 weeks. Yes, sir. Yes, sir. Then terminate. Yes, sir. Call other Yes, sir. tender. How much time you are going to complete? Then 3 months time, sir, procurement, and again to start the work, it will take 2-3 more months time, sir. Then 1.5 years. No. That is the biggest problem. Yes, sir. Yes. Again, you are taking 2 years time. So this was discussed during when our minister has come, sir. You were also there in the review meeting, sir. It was raised by Honorable MP Purandeswari ma'am, sir. So we have taken strict action, sir. You follow it up. Maximum 2 years time, we will complete it. సార్ 2 issues ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ సార్. ఒకటి సార్, మనకు 6,000 acres ఆఫ్ ల్యాండ్, సాల్ట్ ల్యాండ్ ఒకటి ఉంది సార్. ఆ ల్యాండ్కి దెర్ ఆర్ 2 issues సార్. ఒకటి కోర్టులో స్టే ఉంది సార్, ఫర్ విచ్ వీ హ్యావ్ ఇంట్రెస్టెడ్ ద కేస్ టు ఏజీ సార్. సెకండ్ థింగ్ ఈస్, దో ద ల్యాండ్ వాస్ డీ-రిజర్వ్ ఫ్రమ్ ఫారెస్ట్ వే బ్యాక్ ఇన్ 1960 సార్, యాజ్ పర్ అ గవర్నమెంట్ జివో. స్టిల్ కొంచెం కన్ఫ్యూషన్ ఉంది సార్ ఫారెస్ట్కి మళ్ళీ రెవెన్యూ మధ్యలో. దట్ వన్ హై లెవెల్ మీటింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రిక్వైర్డ్ సార్. సిఎస్ గారు ఒక మీటింగ్ పెట్టుకుని క్లియర్ చేయండి ఫారెస్ట్ వరకు. ఆ ల్యాండ్ కోర్టులో ఉండేది యువరాజ్
మీరు టేకప్ చేసుకొని క్లియర్ చేయించారు. సార్ సెకండ్ ఇష్యూ సార్, మచిలీపట్నం టౌన్లో డ్రైనేజీకి సంబంధించి సార్ సగంలో డ్రైనేజెస్ మిగిలిపోయింది సార్. ఒక ఎక్సర్సైజ్ చేసి 122 గ్యాప్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సార్. అది ఆల్రెడీ అమృత్ 1లో ఉన్న సేవింగ్స్లోనే 13 crores ఇస్తే సార్ ఆల్రెడీ వేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ ఇట్ టు యూసేజ్ సార్. ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ అనకపల్లి సార్, మల్టీ మోడల్ లాజిస్టికల్ పార్క్ బై NHAI ప్రపోజల్ ఇప్పుడు దాకా కన్ఫర్మ్ కావట్లేదు సార్. అది ఒక ఇష్యూస్ విత్ చెప్పామా, చాలా సార్లు చెప్పాము. వాళ్ళు when are you going to complete? Sir, the PR consultant bids is being, we are going to receive on 25th September, sir. And How much time we will close the tender and award and complete? sir, maybe 7-8 months time for closing the tender, sir, and then 2 years or 2.5 years time for completion, sir. Sir, Yuvraj here, sir. I am asking months, you are saying years. Krishna Babu, follow it up. We'll follow, sir. You come back review, we'll and I- tell very yes, sir. clearly note down. Yes. సార్ ఇంతకు ముందు ఐడెంటిఫై చేసిన ల్యాండ్ ఇట్ ఇస్ నాట్ సూటబుల్ సార్. అది మేము కూడా చూసాము. మళ్ళీ కొత్తగా ఐడెంటిఫై చేసినట్టున్నారు. విల్ జస్ట్ ఫాలో ఇట్. ఆ ల్యాండ్ అయితే కనుక ఐ హావ్ సీన్ 3 years బ్యాక్ ఇట్ సెల్ఫ్. You go there and then complete it. So, Now, NHAI you are team doing the job. visited sir. Sir, NHAI team has already visited, sir, and they are agreed to this land, sir. Now they are agreed, sir, and they are giving confirming letter also Now it within is 2-3 days, feasible, sir. you go ahead. ఓకే సార్. Procedure problem. సార్ శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం. సార్ బుడ్డుగట్లపాలెం సార్, హెచ్ఎల్ఆ మండల్ హెచ్ఎల్ఆ కాన్స్టిట్యున్సీ సార్. ఫిషింగ్ హార్బర్ ఇంకా టెండర్ స్టేజ్కి పోలేదు సార్, అది రిక్వెస్ట్ సార్. సరే కేశవ, అది కూడా ఒకసారి తీసుకొని మాట్లాడదాం. ఏం చేయాలి? విల్ బ్రీఫ్ యూ సార్. అంటే ఇంకా 4 ఉన్నాయి. అవి వైబిలిటీ కాదని చెప్పి ఆపాం సార్ రేటు, వాళ్ళు ఇచ్చిన రేట్లు 3. ఒకసారి తీసుకొని మీరు వర్కౌట్ చేసిన చెప్పండి. ఏం చేద్దాం? ఎస్ విల్ బ్రీఫ్ యూ. సార్ విశాఖపట్నం సార్, మార్నింగ్ రైజ్ చేశాను సార్ రిగార్డింగ్ జల్ జీవన్ మిషన్లో ఉన్న హౌసింగ్ కాలనీస్ లేఅవుట్స్కి డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి సార్. శశిభూషణ్, yes sir. కెన్ యూ గివ్ ఇట్ దిస్ విశాఖపట్నం ఏరియాలో ఏ స్కీమ్ ఉంది ఇప్పుడు? సార్ ఇప్పుడు రివాంప్డ్ డిపిఆర్లో సార్ జేజేఎం కింద వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ద రూరల్ ఏరియాలో ఉన్న కాలనీస్ ఇంక్లూడ్ చేసాము సార్. బట్ వాట్ కలెక్టర్ వైజాగ్ ఇస్ నౌ రెఫరింగ్ టు ఇస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ద అర్బన్ ఏరియా. దే హ్యావ్ టేకెన్ ద కాలనీ ఆర్ బిల్డ్ ద కాలనీ ఇన్ ద రూరల్ ఏరియా. సో వాళ్ళు పంచాయతీలకు వస్తున్నారా, మున్సిపల్ కార్పొరేషన్కి వస్తున్నారా? డ్యూరింగ్ లంచ్ టైమ్ ఐ చెక్ మీ ఇద్దరు కొట్టుకొని అసలు వాళ్ళకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. నాకు కావాల్సిన మీ ఇద్దరిలో అమృతలో తీసుకుంటారా, జేజేఎంలో తీసుకుంటారా? దట్స్ ఆల్. yes so Most of the colonies are rural. What I am asking, sir, tomorrow can you integrate that areas into urban area yes, corporation? Sir. Yes sir. Then Amrut they will complete it. కానీ చాలా దూరం ఉన్నాయి సార్, చాలా దూరం ఉంది సార్ కాలనీస్ అన్ని కూడా విశాఖపట్నంకి దాదాపు 20 kilometers అట్లా ఉంది. 20-30 kilometers కూడా ఉంది. ఏరియా అంతా డెవలప్ అయిపోతుంది కార్పొరేషన్. అయినా కూడా పెందుర్తి కాన్స్టిట్యున్సీ లో ఉన్నాయి సార్ అవి. సార్ కొన్ని లేఅవుట్స్ అనకాపల్లిలో ఉన్నాయి సార్, సభవరం మండలంలో కొన్ని ఉన్నాయి సార్, కొన్ని పర్వాడలో ఉన్నాయి సార్, కొన్ని అయితే పద్మనాభం దూరంగా ఉన్న. దగ్గరగా ఉంటే కలిసిపోతే అమృత్ తీసుకోండి, దూరంగా ఉంటే యూ ఇంక్లూడ్ ఎంజాయ్ చేయండి. బోత్ ఆఫ్ యూ కెన్ సిట్ టుగెదర్ అండ్ దెన్ కంప్లీట్. ఫైన్ సార్, వి విల్ గో బై ద కలెక్టర్స్. కలెక్టర్ రికమెండేషన్ మీ ఇద్దరు గురించి వర్కౌట్ చేయండి. అనకాపల్లి, విశాఖపట్నం. అలాగే ఎలక్ట్రికల్ కూడా అవ్వలేదు సార్, ఇల్లు కట్టిన చోట కూడా. అప్పుడు వచ్చిన డిఫరెన్స్ ఉంది విశాఖపట్నం. నారాయణ గారు మీద టిట్కోనా ఏది? ఇదేది ఇది హౌసింగ్ ఏది? PMAY రూరల్ హౌసింగ్ బెనిఫిషియల్ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. ఎన్టీఆర్ హౌసింగ్. Then you work it out how to do it, how to complete. Okay sir. ఎన్టీఆర్ సార్ ఇక్కడ గంపలగూడెం మండలం సార్. ఇక్కడ కట్లేరు బ్రిడ్జ్ అని ఒకటి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా అది యాక్చువల్లీ బ్రిడ్జ్ ఫస్టే కొట్టుకోపోయింది సార్. ప్రతిసారి కట్లేరు బ్రిడ్జ్ అని సార్ ఇక్కడ గంపలగూడెంలో వెనుగడప దగ్గర ఉంది సార్. అది లాస్ట్ 5 years నుంచి కొట్టుకోపోయింది, ఏం జరగలేదు. ప్రతిసారి వర్షం వస్తే అది ఒక డిసాటిస్ఫాక్షన్ పాయింట్ అవుతుంది సార్. చిన్న వర్షం వచ్చినా ఒక అటువైపు నుంచి ఒక 5 villages కట్ ఆఫ్ అయిపోతుంటాయి సార్. అది ప్రపోజల్ R&B డిపార్ట్మెంట్లో ఉంది సార్, అది ఒక సపరేట్ కావాలి సార్. ఇంకొకటి ఏకొండూరులో సార్ మనకు కందులపాడు దగ్గర కూడా సేమ్ సార్. ఇది యాక్చువల్లీ బుడమూరు మీద ఉన్న బ్రిడ్జ్ 2002లో కొట్టుకుపోయింది సార్. అప్పుడు ఒక చిన్న కాజ్ వేశారు, చిన్న వర్షం వచ్చినా అది క్రాస్ అవుతుంది. ప్రతిసారి దట్ బికమ్
వన్ ఆఫ్ ద ప్రెజర్ పాయింట్ సార్. ఇవి రెండు సపోర్ట్ కావాలి సార్. కృష్ణబాబు మీరు రాసుకొని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. సార్ నవ్యాన్ సార్ ఆన్ ఇమీడియట్ సపోర్ట్ సార్ కుందు పైన ఒక బ్రిడ్జ్ సార్ మనం 70% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓల్డ్ బ్రిడ్జ్ అట్ ఎనీ టైం కొలాప్స్ అయిపోతుంది సార్. హెవీ వెహికల్ ట్రాఫిక్ త్రూ అయినా కూడా ఆల్టర్నేట్ రోడ్ లేదు సార్. ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక 3 crore, పాత వర్క్కి ఒక 8 crore సార్ పెండింగ్ ఉంది. స్టేట్ హైవే ఆర్ నేషనల్ హైవే? నో సార్, బ్రిడ్జ్ సార్. ఓన్లీ అదొకటే కుందు పైన బ్రిడ్జ్. ఎవరిది? ఎస్ఆర్బిసి వాటర్ రిసోర్సెస్ శ్రీశైలం రైట్. సీఎం గారు రూట్ చేసి చూసారు సార్. సీఎం గారు రూట్ చేశారు. సాయి ప్రసాద్ గారు లేదు సార్. కంప్లీట్ చేయండి. మనమే ఫౌండేషన్ చేశారు సార్ తమరే బై ఎలక్షన్ అప్పుడు. తమరు కూడా చేశారు సార్. సీఎస్ గారు చేశారు సార్. కడప సార్. కడప సార్ తమరు జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 2027 కల్లా కంప్లీట్ చేయాలని డైరెక్షన్ ఇచ్చారు సార్. సో దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ వరకు పెండింగ్ ఉంది సార్. పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి సార్. కాంట్రాక్టర్ ఈజ్ రెడీ సార్. విల్ మేక్ ద ల్యాండ్ కంప్లీట్ ల్యాండ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ సార్. ఓకే మీరు అది చూడండి. ల్యాండ్ ఎక్విజిషన్ కొంచెం డబ్బులు కావాలి. ఎట్ చేయాలని వర్కౌట్ చేద్దాం. మీరు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ 5-6 ప్రాజెక్ట్స్ ఏవైతే టార్గెట్ ఓరియంటెడో దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయండి. ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ. వెస్ట్ గోదావరి సార్. ఈస్ట్ గోదావరి సార్ భీమవరం టౌన్లో ఎనమల రోడ్ డ్రైన్ మీద 3 బ్రిడ్జెస్ కట్టారు సార్. అప్రోచెస్ అవ్వలేదు. లాస్ట్ 8 years 9 years నుంచి అట్లా ఆగిపోయి ఉన్నాయి సార్. అదొకటి రిక్వైర్మెంట్ ఉంది సార్ మాకు. అది అప్రోచెస్ కంప్లీట్ అయితే బ్రిడ్జ్ ఉపయోగంలోకి వస్తాయి. రెండోది నరసాపురంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఒకటి, అది మొన్న ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అది కొంచెం పుష్ చేస్తే అక్కడ మా జిల్లా వాళ్ళకి కాకుండా తోడు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది సార్. సేమ్ అది జొన్నాడ్ సెంటర్ కలెక్టర్ కోనసీమ చెప్పినట్టు మా దగ్గర కూడా తణుకు దగ్గర హైవే అది ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఫ్లైఓవర్స్ ఆగిపోవడంతో అక్కడ పక్కన రోడ్ అంతా పాడైపోయి చాలా ప్రాబ్లంగా ఉంది సార్. అది యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి అక్కడ. శ్రీ సిటీ 2500 acres phase 2 ఎక్స్పాన్షన్ సార్. అది ల్యాండ్ అక్విజిషన్ మీద లోకల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ కోర్ట్ కేసెస్ సార్. హైకోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఏజీ గారికి పర్సనల్ అప్రైజ్ చేశాను సార్. నా ఎస్ఎల్పీస్ కూడా ఫైట్ చేస్తున్నారు సార్. అది చాలా ఛాలెంజింగ్ ఉంది సార్. ఎల్జీ మీద కూడా ఆల్రెడీ మనం ఫౌండేషన్ వేసింది కూడా కోర్ట్ కేసెస్ కంటిన్యూస్. యువరాజు నువ్వు తీసుకొని ఒకసారి మాట్లాడితే ఏజీని పిలిపించి నేను మాట్లాడతాను చెప్తాను సార్. మన కూడా చెప్పారు ఆయన నాకు కలెక్టర్. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ ఉన్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో మనం కూడా వాళ్ళని కాకుండా లిటిగేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో వీళ్ళు హ్యాండిల్. సార్ ఎవరండి? సార్ నమస్కారం. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను సార్. దుర్గేష్ సార్ ఇప్పుడు లాట్ ఆఫ్ ఈ రోడ్ వేస్ ఈ కనెక్టివిటీ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది సార్ ఒక పక్కన. మరో పక్కన ఎన్నో తమను ఇచ్చినటువంటి ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి దానివల్ల అన్ని చోట్ల కూడా మనం ఒక సర్క్యూట్ మోడల్లో ప్రతి జిల్లాలో కూడా టూరిజం డెవలప్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు కొత్తగా కలెక్టర్లు అందరూ వచ్చారు కాబట్టి సార్ ఒక సబ్మిషన్ ఏంటంటే కలెక్టర్లు వారి వారి జిల్లాలో ఏదైతే ఈ కనెక్టివిటీ పెరుగుతుందో అదేవిధంగా మరో పక్కన మనం కండ్యూసివ్ పాలసీ తీసుకొచ్చామో ఈ రెండింటిని ఉపయోగించుకుని ప్రతి జిల్లాలో కూడా ఒక ఈ టూరిజం డెవలప్మెంట్కి ఒక సిస్టమ్ను డెవలప్ చేసుకుంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి మన టూరిజం డివిఎం కానీ ఆర్డీ కానీ కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడి ఒక ప్రపోజల్స్ తయారు చేస్తే మనం పీపీపీ మోడల్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది సార్. అది ఒక డైరెక్షన్ తమరు వారందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు మీరందరూ కూడా కలెక్టర్స్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు నేషనల్ హైవేస్, అదే మాదిరిగా రైల్వే, ఇంకొక పక్క స్టేట్ హైవేస్, లాజిస్టిక్స్, ఇన్లాండ్ వాటర్వేస్, వీఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఈవెన్ స్టేట్ హైవేస్ అన్ని కంప్లీట్ చేసి వాటర్లో జేజేఎం, అర్బన్ ఏరియాలో అమృత్, ఇవన్నీ కూడా ఎట్లా చేయాలనో లాజికల్గా తీసుకుపోవడం కోసం వేరియస్ రిసోర్సెస్ అని తీసుకొని ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడంతా కూడా పీపీపీ మోడల్కి వెళ్తున్నాం. పీపీపీ మోడల్లో కూడా గ్యాప్ వస్తే వైబిలిటీ ఫండింగ్కి వెళ్తున్నాం, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్కి వెళ్తున్నాం.
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ల్యాండ్ వీలైనంత వరకు మీరు మొబిలైజ్ చేసుకొని టూరిజం ప్రాజెక్ట్స్ కూడా సర్క్యూట్స్ అన్ని మీరు డెవలప్ చేస్తే ఎకనామిక్ యాక్టివిటీ టేక్ ఆఫ్ కావాలి. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చేది ఆర్నమెంట్లు కాదు, ఏదో డబ్బులుండి కాదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మీకు ఎకనామిక్ యాక్టివిటీ ట్రెమెండస్గా పెరుగుతుంది. ట్రెమెండస్ ఎక్కడ పెరుగుతుందంటే మీరు ఊరికే కూర్చుంటే పెరిగిపోదు. మీరు 15%, 17% గ్రోత్ ఏది చెప్పామో దాని ప్రకారం మీరు కూడా పీపీపీ ప్రాజెక్ట్స్ ఎన్ని రాగలుగుతాయో రాబోయే 2-3 సంవత్సరాల్లో మినిమం ఫైనాన్స్ సెక్రటరీ లేడు. ఒరిజినల్గా మేము అనుకున్నది 3 lakh crores or 4 lakh crores ఇన్వెస్ట్మెంట్. 3 lakh crores పీపీపీ ప్రాజెక్ట్స్ మీరు తయారు చేయాలి. 3 lakh crores అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ 25 జిల్లాలు, కనీసం 25 జిల్లాలు 1000 నుంచి 1500 కోట్లు మీరు పీపీపీ ప్రాజెక్ట్స్ తయారు చేయాలి. 1500 ప్రాజెక్ట్ అంటే మీరు ఏమేమి వస్తాయో అది రోడ్డు కావచ్చు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, టూరిజం కావచ్చు, హోటల్ కావచ్చు, వేరియస్ యాంగిల్స్లో మీరు ముందుకు పోవాలి. మీరు దానికి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ ఇక్కడ గైడెన్స్ ఇస్తాం, అవసరమైతే పర్సన్స్ ఇస్తాం, మీరు అవన్నీ తయారు చేస్తారు. ఇప్పుడు తిరుపతిలో రేపు ఉండే బస్ స్టేషన్ని వీఆర్ గోయింగ్ రెనోవేషన్. అది మళ్ళీ కొత్తది తీసుకొస్తే, మోడర్న్ తీసుకొస్తే ఒక మంచి ఫెసిలిటీ, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ కింద తీసుకొని తిరుమల పోయేది కానీ, విత్ ఇన్ డిస్ట్రిక్ట్ కానీ, ఇంటర్ స్టేట్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ అన్నీ కనెక్ట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ తయారు చేస్తాం. ఒక ఆ బిల్డింగ్లోనే షాపింగ్, ఆ ఏరియాలోనే ఒక హోటల్, అదే మరిగా కోవర్కింగ్ స్పేస్, కంపెనీస్ ఏమైనా పనిచేయాలని పనిచేయించడం, వేరియస్ యాంగిల్స్ తీసుకొని, అది కూడా సోలార్, ఈవీ వెహికల్స్, అట్లీస్ట్ కొన్ని డిపోస్లో 100% ఈవీ వెహికల్స్ తయారు కావడం, ఇలాంటి న్యూ కాన్సెప్ట్స్ వస్తాం. దిస్ ఈజ్ వేర్ ఒక లీఫ్ ఫ్రాగ్ ఇవ్వడానికే ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ యొక్క నాలెడ్జ్ని ఇక్కడ నేర్చుకున్నంత ఈరోజు మనం మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ డిఫరెన్స్ ఉంది. సబ్జెక్ట్ క్లారిటీ ఉంది, రిసోర్సెస్ మీకు అందరు క్లియర్గా ఒక అవగాహన ఉంది, ఎట్లా మ్యాచ్ చేస్తున్నాం అని. ఇప్పుడు నేషనల్ హైవే ఉంది, 20,000 కోట్లు ఖర్చు పెడతాం, దర్ ఇస్ నో లిమిట్. మీరు ఎక్కడ జీరో డిస్టర్బెన్స్, అది మీరు చేయగలిగితే 20,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ, అది కన్స్ట్రక్షన్ విపరీతంగా పెరుగుతుంది, దానివల్ల స్టేట్ ఎకానమీ గ్రో అవుతుంది. ఈరోజు మీరు జిఎస్టిపిలో చూశారు కన్స్ట్రక్షన్, అక్కడ బూస్ట్ వస్తుంది. దీస్ ఆల్ ఇంటర్లింక్డ్ ఎవ్రీథింగ్. కాబట్టి దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ది ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ నౌ. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటాను. విల్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. Sir, next subject HRD and health, sir. Now it is 6:36, sir. Up to 1.5 hours. 1.5 hour, 8. 8, sir. 8 close చేసి వెళ్దాం. So we got sorted, sir. సభకు నమస్కారం సార్. ఈ హెచ్ఆర్డి ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని భాగంగా ఓపెనింగ్ రిమార్క్స్గా ఎట్లయితే హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది దాని గురించి కొన్ని విషయాలు మీ ముందర ప్రస్తావిస్తాను సార్. అండ్ దెన్ ఐల్ టేక్ అప్ హెల్త్. సో 3 ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పాలా సార్. ఒకటి, క్రిటికల్ బ్రెయిన్ విండో ఏదైతే ఉంటుందో, అంటే దాదాపుగా 2 సంవత్సరాల లోపు ఏదైతే బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుందో, దట్ ఈస్ అరౌండ్ 80% ఆఫ్ ద టోటల్ డెవలప్మెంట్. అండ్ దాన్ని బట్టియే ఇంకా నెక్స్ట్ ఏదైతే అప్పుడు కేర్ ఇస్తామో, ద ఎంటైర్ లైఫ్ గెట్ షేప్ ఆన్ బేసిస్ ఆఫ్ దాట్. సో ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దట్ పీపుల్ హూ ఆర్ ఇన్ బ్యాక్వర్డ్ ఏరియాస్, ఫార్ ఫ్లంగ్ ఏరియాస్, దే డూ నాట్ రియలైజ్ దర్ ఎకనామిక్ పొటెన్షియల్. ఎందుకంటే అక్కడ కేర్ అనేది అంత బాగుంటుందని. సో దాట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ సార్.
అండ్ ఈ నెగ్లెక్ట్ ఆ టైంలో చేయడం వలన అప్పుడు ఏదైతే స్టంటింగ్ కానీ కాగ్నిషన్ డీలేస్ ఉంటాయో దానివల్ల ఇంకా తర్వాత స్కూల్స్లో హైయర్ ఎడ్యుకేషన్లో స్కిల్స్లో ఎంత ఖర్చు పెట్టినా కూడా అంత రియలైజేషన్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్స్ పొటెన్షియల్ అవి ఉండవు. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద టైమింగ్ what intervention has to be done at what time has to be specifically monitored and taken forward. If you look at the returns or return on investment also, neonatal ante maka first 7 days lo dan tarvata first 1 month lo tarvata 1 year lo evaithe investments pedta untamo, it is disproportionate returns to how you shape up. ఇనిషియల్గా ఫస్ట్ 1 ఇయర్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతామో ₹1 ఖర్చు పెడితే ₹35 వరకు దానివల్ల బెనిఫిట్ వస్తుంది అని, దట్ ఈస్ వాట్ WHO అండ్ యూనిసెఫ్ సేస్ సార్. అదే అర్లీ చైల్డ్హుడ్ సెంటర్స్లో మన ICDSలో ₹1 ఖర్చు పెడతా ఉంటే ₹6 నుంచి ₹17 వరకు దానివల్ల బెనిఫిట్ ఉంటుంది అని. అండ్ అదే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్కి వాట్ ఎవర్ మై కొలీగ్స్ విల్ ప్రెజెంట్, అక్కడ ఇట్ బికమ్స్ దాట్ మచ్ మోర్ డిఫికల్ట్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్. There is a global example also, sir, for this. There is enough evidence to show that, for example, how Brazil and Chile, they have implemented neonatal nutrition programs, and వాళ్ళ earnings ఏ విధంగా అయితే per capita earning పెరిగిందో అని there is a direct correlation. అట్లానే మన దేశంలో కూడా ఎలా అయితే కేరళ, తమిళనాడు, దీస్ ఆర్ 2 లైట్ హౌస్ స్టేట్స్. IMR కానీ MMR రిడక్షన్ కానీ ఇంకా ఇతర ప్రోగ్రామ్స్ కానీ, సో వాటి వల్ల అప్పుడు దేర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇస్ బెటర్, దే హ్యావ్ యాక్సిలరేటెడ్ దేర్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన సమస్యలు వస్తున్నాయి. దే హ్యావ్ అ హైయర్, దే హ్యావ్ మోర్ ఏజ్ గ్రూప్ పాపులేషన్, దే హ్యావ్ గ్రేటర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, బట్ ఏదైనప్పటికీ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ దట్ గోల్డెన్ పీరియడ్. సో just to conclude this part of the presentation, sir, essentially HRD, the reproductive and child healthcare investment, is not just a subsidy, it is an investment that it has to be looked into. And with the data availability with us, we should be able to integrate the interventions at each stage. First 24 hours లో ఏం ఇంటర్వెన్షన్ తీసుకుంటున్నాం, అసలు మెటరల్ హెల్త్కి ఏం ఇంటర్వెన్షన్ తీసుకుంటున్నాం నుంచి న్యూట్రిషన్కి, లెర్నింగ్కి, పేరెంటల్ సపోర్ట్కి అన్నిటికి సార్. సో విత్ దిస్ సార్ ఐ విల్ గో టు ద health department presentation quickly, starting with the action taken report, sir. I'll not spend much time. ఇందాక మీరేది కవర్ చెప్పారు సార్ విషయాల గురించి. ఒకటి సంజీవని ప్రాజెక్ట్ ఏదైతే నడుస్తూ ఉందో, కుప్పం పైలట్ ఉంది. ద కలెక్టర్ హెస్ బీన్ టేకన్ గ్రేట్ డీల్ ఆఫ్ ఇంట్రెస్ట్. దేర్ ఇస్ వన్ స్లైడ్ ఆన్ దాట్. వేర్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇందాక చెప్పినట్టుగా హౌ డు వీ బ్రింగ్ విజిబిలిటీ టు ఆల్ ద 20 programs of health, national programs, state programs, and put the child at the center of it, or the mother at the center of it, and how do we see that? So our digital nerve center project అనేది కుప్పంలో ఎట్లయితే నడుస్తూ ఉందో దాన్ని ఇంకా ముద్ర తీసుకువెళ్ళాలని. రెండోది ఈ ఫ్రీ డయాగ్నోస్టిక్ అండ్ హెల్త్ ప్రొఫైలింగ్ అన్ని జిల్లాలో చేయాలి. అది ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, పైలట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ కుప్పం, అండ్ దట్ విల్ బి స్కేల్డ్ అప్. ద థర్డ్ వన్ వాజ్ రిగార్డింగ్ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, వేర్ PPP మోడ్లో డయాగ్నోస్టిక్ సెంటర్స్ సర్వీసెస్ అవైలబుల్ చేసుకోవాలని. So for that also SOP has been prepared, sir, and we are going to do the RFP very soon. నాలుగోది ఈ గేట్స్ ఫౌండేషన్తో ముఖ్యంగా అలాంగ్ విత్ టాటా MD టుగెదర్, హౌ డు వి రిడ్యూస్ ద డిసీజ్ బర్డన్ టు 1/3 ఇన్ ద నెక్స్ట్ 3 years అనేది ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతూ ఉంది. దాని గురించి కూడా ఒక స్లైడ్లో డీటెయిల్గా చర్చించుకుంటాం సార్. ఐదోది మెడికల్ కాలేజెస్ గురించి ప్రస్తావించారు. 4 కాలేజెస్ RFP ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా 6 కాలేజెస్ది బై 20th of October వీల్ డూ దట్ సార్, PPP మోడ్లో ఏవైతే ఉన్నాయో. ఆరోది ఇది ఆయుష్ సెక్టర్లో ఏవైతే రిఫార్మ్స్ టేకప్ చేయాలో దాంట్లో ఒకటి ఆయుష్ ప్రాక్టీషనర్స్ని కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని, అది అప్రూవ్ అయింది సార్ ప్రపోజల్. రెండోది యోగా ప్రచార పరిషత్ది, వీ విల్ బీ టేకింగ్ ఇట్ అప్ విత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇట్ షుడ్ గెట్ అప్రూవ్డ్ సార్. And then another thing that has happened recently, sir, ఇది నేషనల్ యోగా అండ్ న్యాచురోపతి ఇన్స్టిట్యూట్ 750 కోట్ల రూపాయలతో ప్రపోజల్ వస్తూ ఉంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, CCRYN నుంచి. 40 ఎకరాల ల్యాండ్ కావాలా, ఇక్కడ రాయలేదు, బట్ అది కూడా CRDA ఏరియాలో 40 acres ల్యాండ్ తీసుకొని అది కూడా సెటప్ చేయాలనేది ఒక ఇంపార్టెంట్ రిఫార్మ్ సార్. ఇట్ విల్ బికమ్ అట్ పార్ విత్ ఎయిమ్స్
for it will become the national institute, sir. And last but not the least, ఈ drones for anti-larva spraying, sir, ఇప్పటికి మొదలు పెట్టాం సార్. for 21 water bodies it has been done. The costing is coming to around 3,255 rupees per acre, but the efficiency is better. And రాను ఆ కాస్ట్ కూడా తగ్గుతుంది అని that is the experience, sir. డ్రోన్ ప్రెజెంటేషన్ చేసిన చూపండి సార్. ఓకే. Any proof of concept? Sir, so what we have achieved is 82% efficiency for drone spraying, sir, with 70% efficiency for manual spray. రెండోది టైం పీరియడ్ కూడా typical more for drone spraying, sir, per acre. The time taken is 1/3 of what is taken by manual spraying. మూడోది సార్ యాక్చువల్గా మనుషులు కూడా అంత ఈజీగా దొరకట్లేదు సార్ మాన్యువల్గా స్ప్రే చేయడానికి. డ్రోన్ బికమ్స్ అ నాన్ ఇంటర్వేజివ్ కాబట్టి ద బెనిఫిట్స్ ఆర్ డెఫినెట్లీ డిస్ప్రపోర్షనెట్లీ హై. కాస్ట్ మైట్ బి అ కన్సర్న్ టుడే, బట్ రాను అది కూడా తగ్గుతుంది అని. కాస్ట్ కూడా తగ్గాలి, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి. అల్టిమేట్గా దట్ విల్ హ్యావ్ ఏ ట్రెమెండస్ యూసేజ్ ఆఫ్ ఇది కూడా ఏది వాట్ యు ఆర్ యూజింగ్ ఫర్ control of pesticides. Larva spray, sir. Anti-larva spray has to be reduced quantity. Yes, sir. Yes. Sir, దీంట్లో ఒకే ఒక కన్సర్న్ సార్, ఎఫిషియన్సీ ఇస్ ఎక్సలెంట్ సార్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఫినాన్షియలీ ఇట్ ఇస్ కాస్ట్లీ సార్, 4 times higher than what we spend when involved manual labor, sir. But when it is scaled up, we are expecting some benefits, sir. But no, definitely, why can't you give challenges for them? స్టార్టింగ్ విత్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి ప్రెసిషన్ ఇన్ అప్లికేషన్. మీరు ఛాలెంజెస్ ఇస్తే డ్రోన్ కార్పొరేషన్ కూడా ఎండీని పెట్టాం. ఇప్పుడు యూస్ కేసెస్ తయారు చేయడానికి సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టాం. అది కరెక్ట్గా కానీ మీరు చేయగలిగితే ప్రెసిషన్ ఇన్ ఎగ్జిక్యూషన్, డయాగ్నోసిస్, ఎవ్రీథింగ్, దెన్ టు బి గేమ్ చేంజర్. టిల్ దట్ టైమ్ యూ హ్యావ్ టు గో ఆన్ స్టిమ్యులేటింగ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, ఇది మేనిఫెస్టో ఐటమ్స్ తమరే ఇందాక వివరించారు. దాంట్లో ముఖ్యంగా ఇది జన్ ఔషధి స్టోర్స్లో సార్ 240 షాప్స్ ఉన్నాయి ఇప్పటికీ. ఇంకా కూడాను వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా కానీ సర్ప్ ద్వారా కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడ్లో ఇంకా స్టోర్స్ పెట్టుకోవడానికి మిగతా మండల్స్ ఏవైతే ఉన్నాయో వీలు ఉంది అని. సో వీల్ వర్క్ విత్ ద వెల్ఫేర్ కార్పొరేషన్ సార్, ద బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ అండ్ సర్ప్ టు ఎస్టాబ్లిష్ దిస్ స్టోర్స్ ఇన్ నెక్స్ట్ 2 months సార్. తర్వాత జనరిక్ మెడిసిన్స్ ఇప్పటికీ సరఫరా చేయడం జరుగుతూ ఉంది సార్ ఫర్ ఎన్సిటీస్. సార్ నౌ ఇంపార్టెంట్లీ సార్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద కీ ఇండికేటర్స్, ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ 70, which is India's average also, sir. And the best in the country is Kerala, best in world is Monaco at 87. While our life expectancy is average to the entire country, our TFR is 1.5. Whereas, so it is below the replacement level of 2.1. What it means is that ఇప్పుడు మన దగ్గర 0 to 4 years అట్లానే 0 to 14 years, our share of population percentage is lower than the national average. Similarly, 15 to 59 years, 70% of population is that age group, so we still have that demographic dividend. But our elder age population also, 70 years plus, is also proportionate. Compared to the national average, it is 10%, it is higher than the national average anamata. So whatever you've been talking about population measurement also, adi it is important sir, because we are at 1.5 only with the so we are going to become a more aging population and decreasing population. మీరు తయారు చేశారా అన్ని కలెక్టర్స్ అందరికి గైడ్లైన్స్ ఇవ్వడానికి? పాలసీ టు స్టార్ట్ ప్రాజెక్ట్ ఒకటి తయారు చేసి క్యాంపెయిన్, రిజల్ట్స్, ఇన్సెంటివ్స్, ఎవ్రీథింగ్. సో వర్క్ FBMS ఏదైతే చేస్తున్నారు కూర్చొని తయారు చేయండి, తొందరగా లాంచ్ చేయండి సార్. రెండు సార్, MMRలో we must give a pat ourselves on the back. Maternity mortality rate లో we are at 30 sir. It is actually first or second in the entire country. Kerala is also at 30. Some decimal point difference undi. So MMR we have come down by huge. We were at 7th place earlier sir. In last in fact from 2014 sir, we have come out, we were at 11th place earlier, now we have come to first place in the entire country sir. There's still a long way to go if you look at the world's average, which is world best, which is at 4 sir. ఇది ఎందుకు అవుతుంది అంటే every maternal death is a significant event that gets recorded. I would request all the collectors to take care of that.
ఫెసిలిటీ ఆడిట్ జరగాల, అట్లానే సోషల్ ఆడిట్ కూడా జరగాల. ఎవరైతే అనుకోకుండా చనిపోయారో దురదృష్టవశాతం తను ఎక్కడ విచ్ ఫెసిలిటీ వాజ్ షీ లింక్ టు, హూ వాజ్ ద ANM, హూ వాజ్ ద ఆశా వర్కర్, who was the medical officer, which was the mobile medical unit, which was the SHG, all these things, we would provide you a 360-degree view of that mother, not just the one who has died, but everybody else also. And my request would be that ఇప్పుడు ఏదైతే high risk pregnancies ఉన్నాయో, start monitoring them well. That one thing alone will be able to bring significant change. IMR చూస్తూ ఉంటే IMR is at 19, which is 11th in the country. Kerala is at 5. What Kerala has done very well is, just like in MMR, every death audit happens for a maternal death. In Kerala, for an infant death also a death audit happens. Atlane death registry anedi pettadam jarigindi andi. Every private and public institution has to mandatorily record infant death in the death registry. We will be establishing something like that, making it mandatory, so that every event of death. The other thing they realized was, ఎక్కడైతే కార్డియోవాస్కులర్ అవి ఉన్నాయో, అంటే కంజెనిటల్ రీజన్స్ ఉన్నాయో, దాని వల్ల 20% ఆఫ్ డెత్స్ వర్ హ్యాపెనింగ్, అండ్ దే ఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ డౌన్ బై టేకింగ్ దోస్ కేసెస్ టు హయ్యర్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. సో మై రిక్వెస్ట్ వుడ్ బీ దట్ స్పెసిఫికలీ ఫర్ ఇంటర్నల్, ఫర్ IMR ఆల్సో, దేర్ ఇస్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ కెన్ హ్యాపన్. మనం కలిసి చేస్తాం. వీ విల్ గివ్ యూ డీటెయిల్ గైడ్ లైన్స్ అండ్ పుట్ ఎ సిస్టమ్ ఫర్ యూ ఫర్ దాట్. ఇమ్యూనైజేషన్ చూస్తూ ఉంటే వీఆర్ at 97%. This is slightly misleading ఎందుకంటే it is measured against the targeted rate, but again we have put which are the districts where it is lesser. Every place we have put the leaders as well as the aspirants. My request to district collectors would be, reach out to us whatever support you require so that we can provide that. I thought the NCT mortality rate, this comes from the Global Disease Burden Report. It is 482 per 1 lakh population because of non-communicable disease. We are at 18th in the country. Other important indicators, దాంట్లో ఒకటి institutional delivery, we seem to be doing well, 98%. Where we are not doing well is public institutional delivery. అక్కడ 42% మాత్రమే ఉంది అండి. అండ్ నెల్లూరులో 23%, కోనసీమలో 26%, కడప 29%. వేర్ ఇట్ గెట్స్ ఈవెన్ వర్స్, ఇంకా దయనీయంగా మారుతుంది అంటే C-section deliveries. In private sector, the C-section deliveries are around 67%. There are hospitals which do only C-section deliveries. We would be giving you those list of those hospitals and getting down into data. My request to you would be, now start analyzing them well. We will give you that template also. ఒకటి, మనం ఎంత డబ్బులు ఖర్చు పెడతా ఉంటే మన పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో డెలివరీస్ పెరగాల, అట్లానే C-section డెలివరీ చేస్తూ ఉంటే వీఆర్ ఇన్ అ వే స్పాయిలింగ్ ద రిజల్ట్. సార్, విల్ క్విక్లీ ఫినిష్ దిస్ సార్. Then apart from that, the electronic health records, we are the best in the country. But here also, my request is some of the districts, ఈ హాస్పిటల్లో ఎప్పుడు మ్యాండేటరీ చేస్తామండి, ఏదైనా IP ఇన్ పేషెంట్ ఉన్నా అవుట్ పేషెంట్ ఉన్నా తప్పనిసరిగా వీ హ్యావ్ 92% ఆబా కవరేజ్. సో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ తప్పనిసరిగా జనరేట్ అవ్వాలనేది మ్యాండేటరీ చేసుకుంటామండి. అండ్ దాట్ ఇట్ సెల్ఫ్ విల్ పుట్ అ గ్రేట్ డీల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ టు మోషన్. I'll skip some other part of it to quickly come to. So the other concerns are geriatric care utilization. మన దగ్గర వృద్ధులు ఓన్లీ 3% మంది మాత్రమే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ని యాక్సెస్ చేస్తున్నారండి. ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. either they are not mobile or they are not able to access. We should look at that. తర్వాత out of pocket expenditure is around 13.5% of the monthly expenditure, which is also high. And then tobacco usage also, oral consumption is 13.2% among adults. This is also on the very high side. Similarly, disease incidence kuda chusta unte, I'll come to cancer specifically. We will get the correct data actually. We are still looking at data ante morbidity. We are the 4th in the entire country in terms of cancer morbidity. And the morbidity percentage also is quite high. And but we'll set a system to analyze this better. This KPI for Sonanda, I'll not spend much time on that. There are systems available. Next, top 10 disease burden. This is what Honorable CM was also talking about. So, out of the 80% of the total diseases, 22% are caught. This is based on the inpatient data and which is recorded in hospital. Okay, so this is from public health institutions only. There might be distortions. It is also that
యూ విల్ ఫైండ్ అర్బన్ బాయస్ టు దాట్. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే అర్బన్ ఏరియాస్లో ఉన్నాయో అక్కడికి వచ్చే మనుషులు వస్తూ ఉంటారు కాబట్టి దిస్ దట్ అర్బన్ బాయస్ ఆల్సో, బట్ యూ కెన్ కన్జ్యూమ్ ఇట్ అట్ అ లేటర్ డేట్. అండ్ వాట్ ఆర్ ద యాక్షన్స్ టు బి టేకన్ అది తర్వాత మీ ముందర ప్రస్తావిస్తాం. Now the next one, vector-borne diseases. This is important. We are doing better in testing. Sir, last 36 weeks of 24 inch compare cheste, ippudu 36 weeks ki, we are doing 15% more testing. So proportionally cases are also high. Unfortunately, deaths seem to be higher. It may be because but malaria deaths are 5 in this 36 weeks compared to last year's 36 weeks. Similarly, there are 3 deaths due to dengue. There are no deaths due to JE recorded. We would quickly take you through 2 case studies. Vakati Turkapalam and Rendodi R. Rashuripeta. Turkapalam, there were 29 deaths that have happened over last 4 months. 20 deaths have happened in last 2 months. Now, we are still ascertaining the exact cause, but the point remains that largely it is people who are 45 years and above of age, people who have other comorbidities because of diabetes, alcoholism, people who are in working age group, working in paddy fields, and it has happened because of a particular pathogen, a bacteria. It is a difficult name to pronounce. So, but it is there, and it is basically that when you are transplanting or you are engaged in agriculture operations, idi vasta undi. It is compounded by the fact that there is a quarry and there is water contamination in that quarry also. But ivi anta jarugutu undaga, the cause of concern is the system failure. Only 1 death was recorded in IHIP, which is the Integrated Health Information Portal. So there was no auto alert generated, and ASHA, ANM, medical officer, nobody seems to have reported that. Similarly, the deaths that were reported, the cases that were there in Shri Hospital, Amravati Hospital, Infectious Disease Hospital, GGH, none of these places, there is no mechanism which tells that Vake Prantam nunchi ekkuva deaths jaruguta unnayani, which becomes a major crisis. So my request would be, we will try to put these kind of systems in place working with RTGS, and that is where electronic health records become very important, because we can localize, say that it is for this GSWS related area, and then we'll be able to convert into action. But Atlantic death audits అనేది మీరు కూడా చేసేటట్టుగా ఉండాలండి. A lot of work will happen at headquarters, but we'll make it available for you to become more effective. I'll just show one more in RR Peta. RR Peta, there's a diarrhea outbreak. There are no deaths here, but the fact remains that this is again in the urban area where there is water contamination that has happened. The collector has been on top of this every day almost. He has been visiting it and looking at it. The water sources from the Krishna river, and some water repair work has happened or whatever, but the fact remains that water got contaminated, and still we are having a bit of issue to control that. Again, it was not detected by ASHA or ANM continuously. It was only that it started getting poor media that we became more sensitive to it. So while it is under control, my request would be, we will put these auto escalation mechanisms. Now quickly, we are putting a adverse health event report anedi okati petta unnamandi, which will go into the IHI portal. We will train the people also again into that, but we would want the standard report to come andi. Aslu dantilo source contamination emiti, ekkad demographic profile emiti dandi, atlane event details emiti, environmental details emiti, what are the other reasons, all these things in a manner which can be consumed will be put. Quickly, sir, this I'll actually not take too much time, but we are working with the Gates Foundation for a digital and data AI driven healthcare, where we will be doing we'll establish a health stack, and working with them, we will put sandbox so that we can test different digital solutions on healthcare with them. And whichever of the collectors gets interested, we'll invite them for our conference also. The base for this is having digital health records. We have done very well in ABHA IT generation, but we need to do better in digital health records. That will become the base for this digital healthcare driven model to mature. The next one is on the project Sanjeevani, where essentially primary health lo e vidhanga Tata MD, which is a part of Tata Group, is showing
how can you set up a digitally driven healthcare system where again they will, again through a digital first approach, recording the essential parameters of every individual at every PHC and working on that. So we plan to finish this Kuppam phase 1 by end of October, then take it up to Chittoor district. For the entire Chittoor district, the collector has again been very aggressively working with the Tata MD, and then take it up to state-wise from June 2026 onwards through a zonal hub program. What it will enable is a personalized healthcare program. What Honorable Chief Minister has been talking about, that how can you make personalized adaptive healthcare available. I'll not spend too much time, but this is essentially about what has happened through IVRS and through the adverse news monitoring, the systems that have been put in place as innovations over last 8 to 9 months. The Universal Health Insurance Scheme gurinchi kuda Gaurav Mukhyamantri garu matladaru. We are looking at a hybrid model now. 2.5 lakshal varaku insurance dwara we will hire an insurance agency which will be settling the claims. 2.5 lakshal tarvata 25 lakshal varaku trust based model lo NTR Vaidya Seva Trust will be settling the claim. So ఈ విధంగా చూస్తూ ఉంటే we think it is a more optimum model to take it, but provide up to 25 lakh rupees worth of healthcare of insurance available. And to everyone, అంటే APL, BPL అందరికీ ఇది అవైలబుల్ చేయడం జరుగుతుంది అన్నమాట. Lastly, on the point where we want district collectors to specifically look at the indoor as well spraying, you are aware of that. The third round is going on. Please complete it. Monitor the fever cases through IHP and IDSP. You all have logins in the integrated disease surveillance program. Monitor cheskondi. Atlane NCD kuda we are going to launch NCD 4.0. Repu Swasth Nari Sashakt Parivar Abhiyan lo NCD 4.0 Government of India is also going to launch that. And mobile medical units lo also new protocol is coming for NCD cases. అట్లానే రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ కేర్ ఇందాకనే చెప్పానండి చాలా విషయాలు. విల్ strengthen the audit system and strengthen the linkages also. Health infrastructure, I request you to complete the works. Money is not a problem, should not be a problem for the works which are being coming under 15th Finance Commission now. And then finally, digital health and technology will be the cornerstone of the efforts going forward. So please ensure that you look at e-hospital yourself, you look at which are the institutions where it tells you exactly ఎన్ని ఐపీ అయినాయి, ఎన్ని ఓపీలు అయినాయి, వాటిలో ఎన్నిటివికి ఆభా కార్డ్ తీసుకున్నారు, ఎన్నిటివికి డిజిటల్ హెల్త్ రికార్డ్ జనరేట్ చేశారు. దయచేసి దాన్ని సరిగా చూసుకోండి. I'll stop here, sir. Thank you for the opportunity. Good evening, sir. అందరు కలెక్టర్స్కి లాస్ట్ బట్ వన్ ప్రెజెంటేషన్, కానీ ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్, ఎందుకంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేస్తాము. ముఖ్యమంత్రి గారు మార్నింగ్ చెప్పినట్టుగా హెచ్ఆర్డి అంటే మానవ వనరుల అభివృద్ధి అండ్ స్కిల్స్ అంటే నైపుణ్యం, ఈ రెండు కూడా ఒక కంటిన్యూస్ స్పెక్ట్రమ్గా చూడాల్సిన అవసరం ఉంది. అంటే స్కూల్స్ బాగోకపోతే ఇంటర్మీడియట్లో క్వాలిటీ బాగోదు, అంటే స్కూల్లో రాణించకపోతే ఇంటర్మీడియట్లో రాణించలేరు. అంగన్వాడీలో వీళ్ళు సరిగ్గా చెప్పకపోతే ప్రైమరీ స్కూల్లో బాగోదు, స్కూల్స్లో సరిగ్గా బాగోపోతే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవుతారు, ఇంటర్మీడియట్లో సరిగ్గా లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్లో రాణించలేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే స్వర్ణాంధ్ర 2047లో ఫ్యూచర్ రెడీ సిటిజన్స్ని తయారు చేయాలంటే ఇన్ ఆల్ సెక్టర్స్, బీట్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఎనీ సెక్టర్ యూ టేక్, దానికి ఈ ఫ్యూచర్ రెడీ సిటిజన్స్ తయారు చేయాలంటే విద్యా నైపుణ్యం అనేది చాలా ముఖ్యమైన ప్రామాణికం, ఒక భూమిక. సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అట్ ఎవ్రీ స్టేజ్ చూడాలి మనం. మీరు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లుగా రేపు రాబోయే రోజుల్లో యూ విల్ కాన్సన్ట్రేట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద, జాబ్ క్రియేషన్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. దానికి విద్యకి విడదీయలేని బంధం. కాబట్టి నైపుణ్యం కానీ విద్య కానీ ఈ రెండు కూడా కలిపే చూడాలి. స్కిల్లింగ్ అంటే ఏదేదో సెపరేట్ వ్యవస్థ అనుకోవడం కాకుండా స్కిల్లింగ్ అనేది ఎడ్యుకేషన్లోనే ఒక పార్ట్ అనేది మీరు గమనిస్తే తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పి నా రిక్వెస్ట్. ఇది బేసిక్ డేటా మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు వరకు స్కూల్ ఎడ్యుకేషన్లో కొంతమంది కొత్త కలెక్టర్స్ వచ్చారు కాబట్టి మీ అవగాహన కోసం గడిచిన సంవత్సర కాలంలో చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చాం. ఆ మార్పులు మీకు కలెక్టర్లుగా మీకు
ఎడ్యుకేషన్ మీద పట్టు సాధించడానికి ఎలా ఉపయోగపడుతుందో మీకు నేను వివరిస్తాను. ఫ్యూ స్లైడ్స్, దెన్ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ముందుగా ఏమేమి చేసామని చూస్తే 45 డిఫరెంట్ యాప్స్ ఉండే ఇదివరకు. ఒక హెడ్ మాస్టర్ కానీ ఒక టీచర్ కానీ ఈ 45 డిఫరెంట్ యాప్స్లో ఈ ప్రతిదానికి డిఫరెంట్ లాగిన్, ప్రతిదానికి డిఫరెంట్ ఐడి పెట్టుకొని రకరకాల రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ తీసేసి మంత్రి గారి సూచనల మేరకు ఒక చక్కటి లీప్ యాప్, లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ యూ, ఆల్ ఆఫ్ యూ, ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు దీంట్లో 6 బకెట్స్ ఉంటాయి. స్టూడెంట్స్ సంబంధించింది, టీచర్ సంబంధించింది, స్కూల్స్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్బోర్డ్. ఇది ఎందుకంత స్ట్రెస్ చేస్తున్నానంటే మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్కి సంబంధించిన ప్రతి అంశం ఈ యాప్లో వచ్చేస్తుంది. టీచర్స్ ఎవరు, వాళ్ళ యావరేజ్ అటెండెన్స్ ఏంటి, ప్రతి స్టూడెంట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి, ఇలా అన్నీ. దీంట్లో 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా, ఇది కొత్తగా మనం దీంట్లో ఇంక్లూడ్ చేసాం. డ్రాప్అవుట్స్ని ఒక పంచాయత్ కానీ ఒక సచివాలయం లిమిట్ తీసుకొని ఆ సచివాలయం లిమిట్లో స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, ఆ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఏ స్కూల్స్లో, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడెక్కడ చదువుతున్నారో మొత్తం మీకు యాప్లో జీపీఎస్లో చూపించేస్తుంది. అంటే ఐదర్ మన స్కూల్లో ఉండాలి లేదా ప్రైవేట్ స్కూల్లో ఉండాలి. సో జిఎస్డబ్ల్యూఎస్లో డేటాని ట్రయాంగులేట్ చేసి చూసి మిగతా కొంతమంది పిల్లలు ఎవరైతే ఆ డేటాలు లేరో వాళ్ళు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అని. సో హైదరాబాద్, బెంగళూరులో చదువుకుంటే పర్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ స్కూల్లో ఉండాలి, అంటే ఆ స్కూల్ ఏజ్ గోయింగ్ చైల్డ్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఈ లీప్ యాప్ని తప్పకుండా మీరు చూడండి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ యాప్, కంట్రీలో ఒక రోల్ మోడల్ అయింది. ఇది మీకు వెన్ యూ గో టు స్కూల్స్ లేదా స్కూల్ ఎడ్యుకేషన్ మీద మీకు పూర్తి సమాచారం దీంట్లో వస్తుంది కాబట్టి ఇట్ విల్ హెల్ప్ యూ బికమ్ బెటర్ అడ్మినిస్ట్రేటర్స్. నెక్స్ట్, సిస్టమ్స్ ఎలా స్ట్రెంథెన్ చేసామంటే మీరు ఆల్రెడీ అపార్ మీద బాగానే చేశారు అందరూ. క్లస్టర్స్ మొత్తం రీవ్యాంప్ చేసాం. ఒకప్పుడు చాలా దూరంగా ఉండేదాన్ని మొత్తం కూడా జాగ్రఫికల్ కంటిగ్యూస్కి తీసుకొచ్చి క్లస్టర్ చేసాం. క్లస్టర్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ప్రతి 3rd సాటర్డే క్లస్టర్ లెవెల్లో టీచర్స్కి అకాడమిక్ పర్ఫార్మెన్స్ కంప్లీట్గా డిస్కస్ చేయడం కానీ రిసోర్సెస్ షేరింగ్ కానీ జరుగుతుంది. ఇది యాక్టివేట్ చేసి చాలా సీరియస్గా మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ వచ్చే 3rd సాటర్డే కూడా అంటే మినిస్టర్ గారు స్వయంగా పార్టిసిపేట్ చేస్తా అన్నారు, కలెక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తే యూ విల్ నో వేర్ థింగ్స్ ఆర్. అలాగే స్కూల్స్ మనం రీఆర్గనైజ్ చేసాం. ఇటీవల జియో 117 అప్పుడు ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం. దాన్ని ఆల్టర్నేటివ్ ఇచ్చినప్పుడు ఎంతో చక్కగా అందరితో మాట్లాడుకుంటూ, ఇటు యూనియన్స్ కానీ పేరెంట్స్ కానీ కమ్యూనిటీని మాట్లాడుకుంటా స్మూత్గా మీరందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అది మనం సక్సెస్ఫుల్గా చేసాం. ఇప్పుడు 1 క్లాస్ 1 టీచర్ ప్రైమరీ స్కూల్స్లో ఇదివరకు 1398 మాత్రమే 1 క్లాస్ 1 టీచర్ ఉన్నది. ఇప్పుడు మనం 9600కి తీసుకొచ్చేసాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్. దీని బెనిఫిట్స్ మనం ఈ సంవత్సరం చూపించాలి. ఎందుకంటే ఇంత బాగా చేసిన తర్వాత వీ షుడ్ కమ్ టు ది. ఇక్కడ 82.9% స్టూడెంట్స్ త్రూ అపార్. ఎస్ సార్, అది ఇంకొక స్లైడ్ ఉంది సార్, అప్పుడు వస్తుంది చెప్తాను. ఓకే, అపార్ మీద సెపరేట్గా స్లైడ్ పెట్టాను సార్. ఇది ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ అనేది ఇది బేసిక్. ఇప్పుడు మినిస్టర్ గారు కూడా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అన్నారు. అంటే మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ మ్యాథ్స్లో కానీ లాంగ్వేజ్ కానీ తెలియకపోతే హయ్యర్ క్లాసెస్కి వచ్చినప్పుడు హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఫెయిల్ అవుతారు. సో ఫోకస్ దీని మీద ఏమేమి చేసామనేది ఈ కొన్ని ఇనిషియేటివ్స్ ఇక్కడ లిస్ట్ చేశాను. దట్ ఈస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఐఎమ్ నాట్ రీడింగ్ అవుట్ దీస్ థింగ్స్. బట్ కరికులం రిఫార్మ్స్లో చూస్తే చాలా చక్కటి, ఇప్పుడు మీకు అందరికి కూడా కొన్ని బుక్లెట్స్ ఇచ్చాం. వీ హ్యావ్ గివెన్ అందరికి కూడా సార్ కూడా ఏమేమి చేసామనేది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇది మీకు శాంపిల్స్ ఇచ్చాం, మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది. ఫస్ట్, జనరల్ న్యూట్రల్. ఎక్కడ కూడా మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు ఇట్ షుడ్ నాట్ బి కంప్లీట్లీ ఏదో అంటే ఇంట్లో పనులు చేసేది కేవలం లేడీసే చేయాలి, అలాంటి అన్ని పదాలు తీసేసి జనరల్ న్యూట్రల్ చేసాము. నో బ్యాగ్ సాటర్డేస్ చెప్పాము. బుక్స్ ఎవరు తీసుకెళ్లాల్సిన, అంటే బ్యాగ్స్ ఎవరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ బుక్స్ చూస్తే మీరు దీంట్లో ఇదివరకు స్కూల్కి వెళ్ళినప్పుడు ఐసీ సో మెనీ కలెక్టర్స్ మిడ్ డే మీల్ చెక్ చేస్తారు,
క్లాస్కి వెళ్ళి అప్పుడప్పుడు ఒక టెక్స్ట్ బుక్ చూస్తారు, కానీ ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించాం. దీంట్లో ప్రతి సబ్జెక్టు ఫస్ట్ టెస్ట్ నుంచి, అంటే యూనిట్ టెస్ట్లు అంటే ఫార్మేటివ్ టెస్ట్లు అంటాము, ఫైనల్ ఎగ్జామ్ వరకు కంప్లీట్ అన్ని ఆన్సర్స్ దీంట్లోనే రాయాలి. సో ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క బుక్లెట్ ఇచ్చాం. సో ఒక స్టూడెంట్కి మీరు వెళ్ళినప్పుడు స్కూల్కి ఆ పిల్లవాడి లేకపోతే ఆ గర్ల్ ఆర్ బాయ్ ప్రోగ్రెస్ ఎలా ఉందని మీరు చూడటానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్, గుడ్ ఇన్నోవేషన్ విచ్ హస్ డన్, అండ్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్. మీరు వెళ్ళినప్పుడు ఈ ఒక్క బుక్ చూస్తే యూ విల్ నో ఆ సబ్జెక్ట్లో ఆ స్టూడెంట్ ఎలా ఫేర్ చేశాడు అనేది. దిస్ వీ హ్యావ్ గివెన్ టు ఆల్ ది క్లాసెస్. దట్ ఈస్ ద హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ ఆల్సో విల్ బి అవైలబుల్ ఆన్లైన్. అంటే దీని రిజల్ట్స్ ఆన్లైన్ పెడతాం సార్. నో, వాట్ యు ఆర్ రైటింగ్ దట్ ఆల్సో ఆన్లైన్లో ఉంటే ఎప్పుడన్నా అనలిటిక్స్ తీసుకోవడానికి కంటిన్యూగా టీచర్కి పర్ఫార్మెన్స్ అప్రైజల్ విల్ బి బేస్డ్ ఆన్ దిస్. సరే సార్. స్టూడెంట్స్ కూడా ఎక్కడున్నారు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం పెట్టాలో పెడతాం. ఈ ఓఎంఆర్ షీట్స్ మనం ఇట్ విల్ హెల్ప్ ఇన్ దట్ ఆన్లైన్ స్కానింగ్ రిజల్ట్స్ అన్ని వస్తాయి సార్. ఏంటంటే ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని టెక్నాలజీలో సాఫ్ట్ కాపీకి వెళ్ళిపోతే రికార్డు ఉండిపోతుంది. సరే సార్. అనలిటిక్స్ తీసుకొని ఎక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఏఐ టూల్ ద్వారా, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అనలైజ్. విల్ వర్క్ ఆన్ దట్. డిఫెక్ట్స్ ఏమున్నాయి, అవగాహన లోపం ఉంటే టీచర్స్ని ఎట్లా చేయాలి, స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ లేకపోతే పేరెంట్స్ ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, హౌ టు మోటివేట్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్ దట్. అలాగే మనకి స్పిరిచువల్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం చాగంటి కోటేశ్వర గారితో మంచి బుక్లెట్స్ ఇచ్చాం. మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు చూడండి, చాలా మంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది. అలాగే ఇప్పుడు థర్డ్ క్లాస్కి, అంటే ఫౌండేషన్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్కి వచ్చినా లేకపోతే సిక్స్త్ క్లాస్కి వచ్చినా బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కోర్స్ బుక్లెట్స్ ఇచ్చాం. సిక్స్త్ క్లాస్లో ఇచ్చిన బుక్లెట్స్కి యూ విల్ బి సర్ప్రైజ్డ్. 1+1=2 అన్నది లెవెల్ నుంచి మొదలు పెట్టాం. ఎందుకంటే కొన్ని స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్లో బేసిక్స్ లేకపోవడం వల్ల సిక్స్త్ క్లాస్కి వచ్చి బేసిక్స్ లేకపోవడం వల్ల క్లాస్ అర్థం కాక డ్రాప్ అవుట్ అవుతున్నారు. అందుకని బ్రిడ్జ్ కోర్సు ఫస్ట్ 2 months 45 days అసలు క్లాసులు చెప్పలేదు ఈ సంవత్సరం. బ్రిడ్జ్ కోర్స్ మొత్తం అందరినీ చేసి ఒక లెవెల్కి తీసుకొచ్చి దెన్ కంటిన్యూ అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఏమేమి రిఫార్మ్స్ చేశామో. అలాగే నెక్స్ట్ ఇస్ టీచర్ ఎంపవర్మెంట్. వన్ థింగ్ హియర్ సార్, స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఒక ఆస్పెక్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్స్ ఇది అనదర్ ఆస్పెక్ట్. హిస్టరీ ఉంటుంది, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే 10 years బ్యాక్ ఉండే నాలెడ్జ్ని ఇప్పుడు ఇస్తున్నాం. దానివల్ల ఇప్పుడు ఆ నాలెడ్జ్ రిలవెంట్ అవుతుంది. బయట ప్రపంచంలో అతను చూసినప్పుడు అతను చదువుకున్నటువంటి చదువుకి దాన్ని కోరిలేట్ చేసే పరిస్థితి ఉంటే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అది కొంచెం మిస్ అవుతున్నారు, చూసుకోండి సార్. ఎస్ సార్. ఇది టీచర్స్ సంబంధించి మనము ఫర్ ద ఫస్ట్ టైం మొత్తం ఎంటైర్ టీచర్స్ సీనియారిటీని మనం కంప్యూటరైజ్ చేసి ఫైనలైజ్ చేయగలిగాం. ఇట్ వాజ్ వెరీ లెబోరియస్ థింగ్, మీరు అందరికి కూడా తెలుసు. I thank all the collectors for the cooperation. First time ever టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చి చాలా ట్రాన్స్పరెంట్గా 72,000 మనం ట్రాన్స్ఫర్స్ కూడా చేయడం జరిగింది. ప్రమోషన్స్ కూడా 4,000 ఇచ్చాము. మెగా డిఎస్సి గురించి మార్నింగ్ మాట్లాడాను. అలాగే ఎస్సీఆర్టీ డైట్స్, ఇవన్నీ పుస్తకాలన్నీ కూడా ఎస్సీఆర్టీ ద్వారా చేయించాం మనకి. సో ఇదివరకు మొత్తం ఖాళీలు ఉండే అన్నీ నింపేసి నవ్ వీ హ్యావ్ ఎ వెరీ రొబస్ట్ బాడీ విచ్ కెన్ యాక్చువల్లీ ఇన్నోవేట్ వర్క్ ఆన్ కరికులం. అలాగే స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ చూస్తే ఎస్ఎంసీస్ మొత్తం మళ్ళీ రివాంప్ చేసి వాళ్ళు బాగా ఇన్వాల్వ్ చేసాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం, వాళ్ళకి ఒక యాప్ కూడా తయారు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. మెగా పీటీఎంస్ చేశాము. గిన్నిస్ బుక్ కూడా మనకి ఈ మధ్య రికార్డ్ వచ్చినట్టు మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. మనబడి మ్యాగజిన్ లాంచ్ చేశాము. అలాగే కమ్యూనిటీ సెంట్రిక్ గవర్నెన్స్, వాట్సాప్ ద్వారా ఐవీఆర్ఎస్ ద్వారా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని కూడా అనలైజ్ చేసి మనం అందరికీ డిస్ట్రిక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ సంబంధించి ఈసారి మనం ఇచ్చిన కిట్ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ ఓవెన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మన యూనిఫామ్ ఏదైతే గర్ల్స్కి బాయ్స్కి ఈక్వల్గా ఇచ్చామో సేమ్ ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చింది. కిట్ మొత్తం కూడా క్వాలిటీ పెరిగిందని. అలాగే మిడ్ డే మీల్ జోనల్ మెన్యూస్ మీరే లోకల్ వర్క్షాప్స్ కండక్ట్ చేసి మీరు ప్రపోజ్ చేశారు, అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ కూడా మనం ఈసారి మిడ్ డే మీల్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడైతే ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉన్నాయో సార్ చెప్పినట్టుగా మనకి థ్యాంక్స్ టు నారాయణ్ సార్ ఆల్సో ఈ ఐఐటి ఎప్సెట్ కోచింగ్ కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా మనం తీసుకొని ఫ్రీగా పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈవినింగ్ టైం
కోచింగ్ కూడా పెడుతున్నాము. అయితే సార్ చెప్పినట్టు పూలప్ చేసి ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో పెట్టడం అనేది మనం ఇంకా రెగ్యులర్ కాలేజ్లో చేయలేదు. ఐ రిక్వెస్ట్ ది కలెక్టర్స్ టు టేకప్ దిస్ వన్. సోషల్ వెల్ఫేర్లో చేశారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ మోడల్. అలాగే మన మిగతా చోట్ల కూడా మీ దగ్గర ఉన్న మోడల్ స్కూల్స్ కానీ లేకపోతే కేజీబీయూలో కానీ పూలప్ చేసి, బికాజ్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్, మనకి కోచింగ్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ రిసోర్సెస్ యూజ్ చేసుకొని ప్లీజ్ టేకప్ దిస్ ఇనిషియేటివ్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్స్. అలాగే టెక్నాలజీ యూజ్ చేసుకొని ఏం చేసామంటే, అగైన్ నారాయణ సార్కి ఐ షుడ్ థ్యాంక్ హిమ్. ఒక క్లాస్లో 45 minutes క్లాస్ అయిన తర్వాత ఒక 2 minutes సమ్మరీ వీడియో ఆఫ్ ది కాన్సెప్ట్. అలా అన్ని క్లాసెస్కి అన్ని పీరియడ్స్కి దాదాపు 5,000 సమ్మరీ వీడియోస్ తయారు చేయించాం. ఒక క్లాస్ అయిపోయిన తర్వాత 2 minutes సమ్మరీ వీడియో చూపించి స్టూడెంట్స్కి ఒక చిన్న క్లిక్కర్, ఇలా చిన్న క్లిక్కర్ అంటే ఇంత చిన్నది ఉంటుంది, ఆ క్లాస్లో 9th క్లాస్కి ఈ సంవత్సరం అందరికి ఇస్తున్నాం. ఈ క్లిక్కర్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఆటోమేటిక్గా ఫస్ట్ ఆన్సర్కి ఏబిసిడి మల్టిపుల్ చాయిస్ ప్రెస్ చేయగానే వాళ్ళకి ఇమీడియట్గా ఎన్ని కరెక్ట్ వచ్చినాయి ఎన్ని తప్పు వచ్చినాయి అని తెలిసి టీచర్కి ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది, కాన్సెప్ట్ సరిగ్గా చెప్పగలిగారా లేదా అనేది. సో ఈ వీక్ మొత్తం మీద, మంత్ మొత్తం మీద ఎక్కడెక్కడ అనాలిసిస్ మనం చేసుకొని దాని ద్వారా ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్స్, అంటే ఒక స్టూడెంట్ పలానా కాన్సెప్ట్లో బాగా వీక్ అయిపోతుంటే ఆటోమేటిక్గా వాట్సాప్ ద్వారా వాళ్ళ పేరెంట్కి ఈ వీడియోస్ చూడండి అని చెప్పి మనం ప్రిస్క్రైబ్ చేసే ఏఐ బేస్డ్ మోడల్ కూడా మనం ఈ లీప్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో అందుకని లీప్ చూడండి, ఇట్స్ వెరీ గుడ్. ప్యాల్ ల్యాబ్స్ పెట్టాము, విద్యాశక్తి ఐఐటి చెన్నై వాళ్ళ ద్వారా చేస్తున్నాము. ఈ సంవత్సరం 4,000 స్కూల్స్ వరకు చేద్దామని ఆల్రెడీ 1,500 స్కూల్స్లో చేస్తున్నాము. అలాగే టీచర్ రిసోర్సెస్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం మ్యాక్సిమం హెవీ లిఫ్టింగ్ అంతా చేసేసాం. చాలా వరకు రిఫార్మ్స్, యాక్ట్స్ కానీ, సీనియారిటీలు కానీ, క్లస్టర్ రీఆర్గనైజేషన్ కానీ, జియో 117 ఆల్టర్నేటివ్ అన్నీ అయిపోయినాయి. కానీ ఈ సంవత్సరం ఫలితాలు చూపించాల్సిన సమయం. సో ఒకసారి చూస్తే కొద్దిగా విస్మయం చెందుతారు, ఆశ్చర్యపోతారు ఎక్కడున్నామని చూస్తే. ఇది ఈ టేబుల్ చూడండి, రంగులు రంగులు కనిపిస్తుంది. రెడ్ అంటే బిలో స్టేట్ యావరేజ్, బ్లూ అంటే అబోవ్ స్టేట్ యావరేజ్, గ్రీన్ అంటే అబోవ్ నేషనల్ యావరేజ్. ఇక్కడ సర్ప్రైజింగ్గా చూస్తే 3rd క్లాస్కి ఇది పరాక్ అని నేషనల్ లెవెల్ సర్వే 24లో చేశారు, 25లో పబ్లిష్ చేశారు. ఇక్కడ చూస్తే సర్ప్రైజింగ్లీ 3rd క్లాస్, 6th క్లాస్, 9th క్లాస్ స్టూడెంట్స్ని తీసుకొని చేస్తారు. ఇక్కడ కర్నూలు, ఏలూరు చూడండి, అన్ని రెడ్సే ఉన్నాయి. అంటే ఏలూరు ఈజ్ అ డిస్ట్రిక్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక డెవలప్డ్ సంపన్నమైనటువంటి డిస్ట్రిక్ట్, అక్కడ కూడా ఇలా ఎందుకు ఉంది. కర్నూలులో సరే టీచర్ షార్టేజ్ ఉంది, ఇప్పుడు డిఎస్సి మనం రిక్రూట్ చేస్తున్నాము. ఇలా చూస్తే దిస్ ఈజ్ ద రియాలిటీ. ఇది మనం ఫోకస్ చేయాలి ఈ సంవత్సరం. సార్ మార్నింగ్ చెప్పారు బెస్ట్ రిజల్ట్స్ రావాలి, ఫలితాలు అవుట్పుట్స్ నుంచి అవుట్కమ్స్ రావాలని. సో కలెక్టర్స్కి దిస్ ఈజ్ అ రియాలిటీ స్నాప్షాట్. ఈ సంవత్సరం మేము ఇంకేమీ ప్రెషర్ పెట్టట్లేదు, పెద్ద పెద్ద రిఫార్మ్స్ ఏం టేకప్ చేయట్లేదు, ఫోకస్ ఓన్లీ ఆన్ అవుట్కమ్స్. పిల్లలు బాగా చదువుకొని రిజల్ట్స్ బాగా వస్తే ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ అన్నింటిలో రాణిస్తారు. దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ ఆల్ ది కలెక్టర్స్ టు సీ అండ్ ఫోకస్. మీ జిల్లా పరిస్థితి ఎలా ఉందో మీరు దయచేసి చూడండి. దీస్ ఆర్ రిజల్ట్స్ ఆల్రెడీ పబ్లిష్డ్ ఆల్ ఓవర్ ఇండియా. మీ జిల్లా ఇది కూడా ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఉంది ఆన్లైన్. 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే లాస్ట్ టైము అల్లూరు సీతారామరాజు 47 లోయెస్ట్ నుంచి, ఈ రాయలసీమ జిల్లాలన్నీ కూడా బాటంలో ఉన్నాయి. యూ షుడ్ కాన్సన్ట్రేట్. 10th క్లాస్ పిల్లలకి మార్కులు బాగా వస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే వాళ్ళు పై చదువుల్లో రాణించడం కానీ అన్నిటికీ లింక్ అయి ఉంటుంది, ఇంక్లూడింగ్ ఏఎస్ఆర్. వెనుకబడిన జిల్లా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా సపోర్ట్ యూ వాంట్ మాకు చెప్పండి, వీఆర్ రెడీ టు గివ్. బట్ ఈవెన్ దోస్ చిల్డ్రన్ షుడ్ కమ్ అప్. అక్కడ కూడా 90% ఎందుకు రాకూడదు? వాట్ ఈస్ ద ఛాలెంజ్? సో ప్లీజ్ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్, సీ దట్ యూ గెట్ గుడ్ రిజల్ట్స్ ఆల్ ది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజ్ కూడా ఇట్లాగే చూస్తే సిమిలర్ మోరల్లెస్ అలాగే ఉంది. అనకాపల్లి ఫర్ వాట్ ఎవర్ రీజన్ కింద ఉంది, ఎందుకో మరి ఇట్స్ కైండ్ ఆఫ్ అబరేషన్. అక్కడ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. మరి అనకాపల్లి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంటర్మీడియట్ ఎందుకు వచ్చిందంటే పని చేయకపోతే సార్ నువ్వు జస్టిఫికేషన్ చేస్తున్నావు. ఎక్కడికక్కడ ఎవ్రీబడి హ్యాస్ టు ఫోకస్ సార్. కానీ ఇక్కడ కూడా నాకు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నేషనల్ యావరేజ్లో చాలా వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు చేసిన సర్వే అది సార్ 24 చేశారు సార్, 25లో పబ్లిష్ చేశారు. ఎవ్రీ ఇయర్ చేస్తారా? 3 yearsకి ఒకసారి చేస్తారు సార్. 3 years. ఎస్ సార్. కాబట్టి అంతకుముందు 3 years మనకు ఎక్కడ ఉన్నాం సార్? మనకి 2017లో
18లో చేసిన దాంట్లో బాగున్నాం సార్, మధ్యలో మళ్ళా 21లో చేసిన దానికి బాగా పడిపోయాం. అదే అందుకే నేను ఏమంటానంటే అట్ వన్ స్టేజ్ అప్ టు 2019 యు ఆర్ గుడ్ సార్, all parameters were good. Even national ranking of universities, Venkateswara University, Andhra University, all are doing very well. You go through the ranking. Yes, sir. ఉన్నాయి చూసుకోవాలి, అది కూడా కంపేర్ చేయండి. పెట్టండి సార్ నెక్స్ట్ స్లైడ్. ఫ్యూచర్కి ఎస్ సార్, ఎప్పుడు ఈ పీరియాడికల్గా ఎట్లా ఇంపాక్ట్ వచ్చింది, దాన్ని ఎట్లా రికవర్ చేయగలుగుతారు. ఎస్, ఇది అపార్ ఇప్పుడు మనకి 82.5% యావరేజ్ ఉంది. దీంట్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హైయర్ సెకండరీ ఎలా ఉందో ఇది మీకు పెట్టడం జరిగింది. దిస్ ఈస్ అ టాప్ ప్రయారిటీ ఫర్ ఆల్ ది కలెక్టర్స్. దీంట్లో మీరు ఇక్కడ నాకు అందుకే కొంచెం ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్. మీరు తల్లికి వందనం ఇచ్చిన తర్వాత అపార్లో ఎందుకు ఇన్క్లూడ్ కాలేదు? ఇట్ ఈజ్ ఓన్లీ హైయర్ సెకండరీ వరకే, ఇది మొత్తం సెకండరీ, హైయర్ సెకండరీ, అప్పర్ ప్రైమరీ, ప్రైమరీ. కనీసం ఇక్కడికైనా సరే ఇది క్లారిటీ లేదు. 85% సెకండరీ, దెన్ 85%, ఆల్ 85% లాగిపోయారు. హైయర్ సెకండరీ 65లో ఉంది సార్, అంటే ఇంటర్మీడియట్. హైయర్ సెకండరీ 65 కూడా ఇచ్చాం సార్, ఇచ్చాం. దట్ ఈస్ వేర్ రికార్డ్స్ రీకోఆర్డినేట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, సింక్ చేయడం కానీ వీఆర్ ఫెయిలింగ్. దిస్ ఈజ్ వేర్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఆల్సో. వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండడం కాదు, మీరు రెఫరీ. ఎవరున్నా ఎక్కడ మిస్ అయితే డబ్బులు ఇచ్చేసి కూర్చోవడం కాదు. డబ్బులు ఇచ్చినప్పుడు మీరుండేది ఆడిటింగ్, దీనికి టెక్నాలజీ ఆడిటింగ్. బీ క్లియర్ సార్. పిల్లలకి కొంతమందివి స్కూల్లో ఉన్న రికార్డ్స్లో ఉన్న పేరు, ఆధార్లో ఉన్న పేరు మ్యాచ్ కావట్లేదు సార్. దట్ ఈస్ అ టెక్నికల్ ప్రాబ్లమ్. నో, వాట్ ఐఎమ్ ఆస్కింగ్, మిమ్మల్ని 100% ఆధార్ చేయమన్నాం, చైల్డ్హుడ్ నుంచి చేయమన్నాం, స్కూల్స్లో పెట్టమన్నాం. ఒకసారి పేర్లు కరెక్ట్ కాకపోతే కరెక్ట్ చేయండి. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. చేయకపోతే ఇవి ఎన్నిటినే ఉంటాయి ఎన్ని రోజులు. నేను 2 చేయమన్నా, ఆయుష్మాన్ భారత్ అది కూడా చేయమన్నాం. ఆ రికార్డ్స్ ఉన్నాయి, అది కూడా ఇంటిగ్రేట్ చేశారు, ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు. మీరు ఆధార్ మొత్తం ఫ్యామిలీని చేశారు. ఇవన్నీ వచ్చినప్పుడు కరెక్ట్ చేయకపోతే ఈ ప్రాబ్లం వస్తుందంటున్నా. మీ దగ్గర ఉండే టీచర్స్ ఉన్నారు, మీ గ్రామ సచివాలయం ఉంది. నాకు ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోబుల్ ఆబ్జెక్టివ్. వాళ్ళ క్యారియర్ అంతా ట్రాక్ చేయబోతున్నారు అపార్ ద్వారా. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. కాబట్టి మీరు కొంచెం దీన్ని శ్రద్ధ పెట్టండి. ఎస్ సార్. సో ఇది ఎక్కడైతే మీరు ఆధార్ కిట్స్ సచివాలయంలో ఉన్నాయి కాబట్టి మిస్ మ్యాచెస్ అన్ని ఒక డ్రైవ్ లాగా పెట్టుకోండి. మనకి ఆధార్ సచివాలయంలో ఉండే డిజిటల్ అసిస్టెంట్ కానీ లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ తీసుకోండి. అంటే టీచర్స్ మీద ఎక్కువ ఇది లేకుండా వాళ్ళు ఆధార్ కిట్స్ వాళ్ళ ద్వారా ఒక్కొక్క స్కూల్కి ఒకలాగా పెట్టుకొని యూ సీ వేర్ ఎవర్ మిస్ మ్యాచెస్ ఆర్ దేర్, అది మీరు కంప్లీట్ చేసేసింది మ్యాక్సిమం ఈ నెక్స్ట్ 1.5 to 2 months లో. ప్లీజ్ సీ దట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ ది 100% you are doing within 45 days. Real time governance you have to monitor. Next collectors conference, no compromise. All records has to be updated. రేపు ఎట్లా మీకు చెప్తాం మేము. వచ్చే కొందికి నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి రియల్ టైం డేటా కూడా వచ్చేస్తుంది మీకు. ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్. మీరు మళ్ళీ డూప్లికేషన్ ఇటీవల కొంతమంది రాస్తున్నారు, మనం ఏదో రిపోర్ట్ అడుగుతానే ఉంటామని. రిపోర్ట్ అడిగే పని లేదు. మీ రిపోర్ట్లు ఇక్కడే ఉంటాయి, మేము పంపిస్తాం మీకు రిపోర్ట్లు రేపటి నుంచి. మీరు మమ్మల్ని అడిగే పని లేదు. మీరు ఎక్కడున్నారో, మీరు పరీక్షల్లో పాస్ అయ్యారా లేదా మీ స్క్రిప్ట్లని చదివి మేమే ఏ ద్వారా ఎప్పటికప్పుడు మీకు పంపిస్తాం. ఇంకా నో క్వశ్చన్ ఆఫ్ ఆస్కింగ్ రిపోర్ట్స్. ఆల్ డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, రికార్డ్స్ అప్డేట్ చేయండి, డోంట్ ఆస్క్ రిపోర్ట్స్. ఇది ఒక ఫ్యాన్సీ అయిపోయింది. ప్రతి ఒక్క సెక్రటరీ ఒక రిపోర్ట్ పంపిమంటాడు. దేనికోసం రిపోర్ట్లు మనకు ఆన్లైన్లో ఉంటే? కర్యాం సార్. నెక్స్ట్ ఇది కలెక్టర్స్ అందరికి కూడా ఈ క్రిటికల్ గ్యాప్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ మీ డిస్ట్రిక్ట్స్లో ఎంత కావాలి ఏమిటి అనేది ఓవరాల్గా చూస్తే 2,820 కోట్లు కావాలి, కానీ అది ఫైనాన్స్ని అడగట్లేదు. మినిస్టర్ గారి ఆలోచన ఏంటంటే ఇది ఎన్ఆర్ఐస్ నుంచి అలాగే అలమ్నై నుంచి సిఎస్ఆర్ నుంచి ఇది రైజ్ చేద్దామని చెప్పి.
ఈ లీప్ యాప్లోనే ఒకటి పెడుతున్నాం, డోనర్ స్పాన్సర్షిప్స్ అని. ప్రతి స్కూల్లో మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, దానికి ఎంత ఖర్చు అవుద్ది, ఇఫ్ సంబడి వాంట్స్ టు కాంట్రిబ్యూట్ డైరెక్ట్గా అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తే ఎస్ఎంసీకి వచ్చేలాగా లింక్ ఇస్తున్నాం. అలాగే కొన్ని అంటే అమెజాన్తో కూడా మాట్లాడుతున్నాం. సరే 5 minutes, 3 డిపార్ట్మెంట్స్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు చూసుకొని ప్లీజ్ సీ దట్ మీ లెవెల్ నుంచి కూడా అపీల్ ఇచ్చి తప్పనిసరిగా అందరూ దీంట్లో మ్యాక్సిమం మనకి పార్టిసిపేషన్ వచ్చేలా చూడండి. ఇది ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై కడప. నేను మాట్లాడేసిన తర్వాత ఐ రిక్వెస్ట్ కలెక్టర్ కడప టు షేర్ హిస్ వ్యూస్. స్మార్ట్ కిచెన్ అని చెప్పి ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్ డన్ బై కలెక్టర్ కడప. మిగతా కలెక్టర్స్ కూడా ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది చాలా ఇన్నోవేషన్ స్టేజ్ లోకల్లీ, అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ టేకెన్ బై శ్రీధర్ ఎట్ కడప. లాస్ట్లో యూ కెన్ ప్లీజ్ బ్రీఫ్ ఆఫ్టర్ ఐ ఫినిష్ శ్రీధర్. హైయర్ ఎడ్యుకేషన్ గురించి జస్ట్ 2 slides ఐ విల్ షో. సార్ చెప్పినట్టుగా మీరు అంటే యూనివర్సిటీస్కి రెగ్యులర్గా వెళ్ళరు, కానీ యూ షుడ్ నో దట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇందాక సార్ చెప్పారు ఆంధ్ర యూనివర్సిటీ ఒకటి తప్పించి మిగతాయి 4 యూనివర్సిటీస్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్ తగ్గిపోయినాయి, 11 వాటికైతే అసలు ర్యాంక్స్ లేవు. సో అవర్ ఫోకస్ దిస్ ఇయర్ ఇస్ దీన్ని హౌ డు వీ ఇంప్రూవ్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ బోత్ ఆర్ వెరీ, రెండు కూడా చాలా దగ్గరికి సంబంధం ఉన్నాయి. సో హైయర్ ఎడ్యుకేషన్లో స్కిల్స్ రావాలంటే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పెరగాలి. సో దీని మీద ఐ రిక్వెస్ట్ మీరు లోకల్ యూనివర్సిటీస్తో మీరు మాట్లాడేటప్పుడు, యూనివర్సిటీస్ అనేది ఒక స్కిల్ సెంటర్స్, అన్ని కాలేజెస్కి అన్నిటికీ ఇది నోడల్ ఏజెన్సీలా ఉంటుంది. సో అది బాగుంటే మిగతా సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది. కాబట్టి యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ మాత్రం ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా మీరు రివ్యూ చేయొచ్చు. యూనివర్సిటీలో వీసీలు ఉంటారు వేరే విషయం, కానీ ఇక్కడ చూస్తే టోటల్ 169లో కేవలం 98 మాత్రమే న్యాక్ ర్యాంకింగ్స్ ఉన్నాయి, మిగతా 71కి లేవు. ఇది ఖచ్చితంగా మీరు అనుకుంటే మీ జిల్లాలో ప్రతి కాలేజీకి కూడా మంచి ర్యాంకింగ్ తీసుకురావచ్చు. దానికి స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఏముంటుందంటే మంచి స్కిల్స్, మంచి ఉద్యోగాలు వస్తాయి. సో యూ కెన్ డెఫినెట్లీ షో హియర్. ఇంకోటి, మీరు ఎక్కడెక్కడైతే ఇంటర్వ్యూ అవ్వగలరో అవి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. ప్రతి యూనివర్సిటీలో ఉన్న రికార్డ్స్ని డిజిటైజ్ చేసి ఎన్ఏడిలోకి ఎంటర్ చేస్తున్నాం. బాగా డ్రైవ్ పెట్టి మేము అన్నీ ఎంటర్ చేస్తున్నాం. ఏ ఇయర్ నుంచి అయితే వాళ్ళు ఎంటర్ చేశారో ఆ ఇయర్స్ వేసాము. కొన్ని యూనివర్సిటీస్ డిజిటైజ్ చేశారు, ఇంకా ఎన్ఏడిలోకి ఇంకా ఎంటర్ చేయలేదు. సో మీరు దీని మీద ఫోకస్ చేస్తే యూ విల్ నో, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని డేటా లేక్ నుంచి మీకు పవర్టీ అనాలిసిస్ కానీ ఎవ్రీథింగ్, ఇప్పుడు వాళ్ళ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లోకి వెళ్తాయి, ఆన్లైన్ నుంచి డిజిలాకర్కి వెళ్ళొచ్చు. సో ఇది ఇస్ వెరీ ఇంపార్టెంట్ లింక్, కాబట్టి మీరు అది చూడమని చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ ఇస్ స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ గురించి మీకు లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను. ఎకో సిస్టమ్ మీకు తెలుసు, సప్లై సైడ్ ఎవరెవరు ఉంటారు, డిమాండ్ సైడ్ ఏమేమి ఉంటుందో, ఈ 2 ఎకో సిస్టమ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. డిపార్ట్మెంట్ ఏం చేసామనేది దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రోగ్రెస్ వాట్ వీ హ్యావ్ డన్. దీంట్లో చాలా కంట్రీస్తో ఏజెన్సీస్తో మేము టైఅప్ అయ్యి అక్కడికి ఎలా పంపించవచ్చు మన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అని చెప్పి మనం వర్కౌట్ చేస్తున్నాము. ఇండస్ట్రీ కనెక్ట్ కూడా చాలా మంచి ఇండస్ట్రీస్తో చేసాం. అలాగే అడ్వాన్స్ టెక్ స్కిల్లింగ్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, సమయం ఎక్కువైపోతుంది కానీ నేను చెప్పట్లేదు. మెయిన్ ఫోకస్ ఏమిటంటే నైపుణ్యం పోర్టల్. సార్కి డెమో ఇస్తానని చెప్పాను, కానీ ఈ ప్లాట్ఫామ్లో అంత సమయం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఈ ప్లాట్ఫామ్ మీద మీరు ఎక్కువ టైం మీరు స్పెండ్ చేస్తారు. ఈ ఒక్క ప్లాట్ఫామ్లో కంప్లీట్గా సప్లై సైడ్, డిమాండ్ సైడ్, ఏఐ యూజ్ చేసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇచ్చేలాగా ఇది డిజైన్ చేయడం జరిగింది. ఇది రెజ్యూమే బిల్డింగ్ కానీ లేకపోతే స్కిల్లింగ్ కానీ, 1 by 1 జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఒకటి చెప్తాను. ఫస్ట్ ఏమిటంటే డెమోగ్రఫిక్ అనాలిసిస్. దీంట్లో ఈ డేటా ట్రయాంగులేషన్ ద్వారా డేటా లేక్ నుంచి తీసుకొని కంప్లీట్గా మనకున్న సొసైటీలో ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు, ప్రొఫెషన్ వైజ్, అలాగే ఎడ్యుకేషన్ వైజ్, ఏ సెక్టర్లో పనిచేస్తున్నారు, ఇవన్నీ అనాలిసిస్ కూడా ఆటోమేటిక్గా దీనికి వచ్చేసే డాష్ బోర్డ్స్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అగైన్ ట్రయాంగులేషన్ ఏఐ బేస్డ్ ఇంజిన్స్ పెట్టడం జరిగింది. దీంట్లో రెజ్యూమే బిల్డర్ అని చెప్పి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళందరూ రెజ్యూమేస్ దీంట్లో బిల్డ్ చేసుకోవడానికి ఏఐ విల్ అసిస్ట్. ఎప్పటికప్పుడు దానికి ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు, వాళ్ళ జాబ్కి తగ్గట్టుగా రెజ్యూమే బిల్డ్ చేసుకోవచ్చు. ఆ రెజ్యూమేలో ఉన్న గ్యాప్స్ ఉంటే ఆటోమేటిక్ ఏఐ విల్ టెల్ యూ, నీకు ఈ కోర్స్ చేసుకో, నీకు ఇంకా రెజ్యూమే బెటర్ అవుతుంది, నువ్వు ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అనేది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫీచర్. మీరు వెన్ వీ లాంచ్ దిస్ అఫీషియలీ, సేమ్ గారు లాంచ్ చేసినప్పుడు
మీరందరూ కూడా చూడటం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరెవరన్నా స్కిల్ ట్రైనింగ్ కావాలంటే ఆటోమేటిక్ వెళ్ళి చూస్ చేసుకొని వాళ్ళ దగ్గరలో ఉండే స్కిల్ సెంటర్లో జాయిన్ అవడానికి ఐటీఐలో ఉంటాయి, డిగ్రీ కాలేజ్లో ఉంటాయి, ఇంటర్మీడియట్లో ఉంటాయి. జాయిన్ అవడానికి డైరెక్ట్గా వెళ్ళి చూస్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్. అంటే ఒక ప్లంబర్ ఉన్నారు, 6th క్లాస్ చదువుకున్నాడు కానీ చాలా బాగా వచ్చు ప్లంబింగ్. అతన్ని మనం ఏదో ఒకటి రికగ్నైజ్ చేయాలి, అతని టాలెంట్ రికగ్నైజ్ చేయాలి. స్కిల్ అంటే దానికి కూడా ఒక మెకానిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. కానీ మన స్టేట్లోనే ఫస్ట్ సీఎం గారు అలా మినిస్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు మంచి ఫ్రేమ్వర్క్ డిసైడ్ చేశాం. ఇదంతా కూడా ఎవ్రీబడి క్యాన్ బి అసెస్డ్ నౌ. ఇది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. జాబ్ ఆపర్చునిటీస్, ఇది డైరెక్ట్గా ఎంప్లాయర్ అడిగే జాబ్స్, ఏఐ ద్వారా మొత్తం అడ్వర్టైజ్మెంట్ స్క్రేప్ చేసి, వెబ్సైట్ స్క్రేప్ చేసి, ఏ సెక్టర్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఎట్ వన్ ప్లేస్ ఇట్ విల్ బి షోన్. సో దట్ మీరు ఎవరిని అప్లై చేసిన వాళ్ళకి రెజ్యూమే అప్లోడ్ చేసిన తర్వాత అతనికి సంబంధించి ఏ జాబ్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా చూపించేస్తుంది. సో అలాగే ఎంప్లాయర్స్ వాళ్ళకి ఏమన్నా కావాలంటే సపోజ్ ఇప్పుడు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్క పెద్ద ఇండస్ట్రీ వస్తుంది, రిఫైనరీ వస్తుంది, ఒక సంవత్సరంలో నాకు ఇంతమంది కావాలని చెప్పి వాళ్ళు ప్లేస్ చేయగానే ఆటోమేటిక్గా అది ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్కి వచ్చి కోర్స్ డిజైన్ చేసి ట్రైనింగ్ కూడా పెట్టేయడం జరుగుతుంది. అట్లా ఆటోమేటిక్ లూప్ కూడా క్లోజ్ చేసేసాం. దీంట్లో లాస్ట్లో సర్వీసెస్ లెడ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ పెట్టాము. దీంట్లో రకరకాల సిటిజన్కి, ఎంప్లాయర్కి, ఇన్స్టిట్యూషన్స్కి, ట్రైనింగ్ సెంటర్స్కి దీంట్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ చేసుకోవచ్చు. యూ కెన్ రిక్వెస్ట్, కాలేజ్ వాళ్ళు ఒక ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేయొచ్చు, వచ్చి మా దగ్గర క్యాంపస్ ప్లేస్మెంట్ చేయండి అని. ఇలా వెరీ వెరీ ఎక్స్టెన్సివ్ ఫీచర్స్ ఎండ్ టు ఎండ్ ఆలోచించి కంప్లీట్గా డిమాండ్ సప్లై మ్యాచ్ చేస్తూ దానికి చక్కటి డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. దట్ ఈస్ ఫర్ అన్ ఐడియా. నెక్స్ట్ ఓన్లీ 2 slides ఐ విల్ ఫినిష్. ఇది ఐటీఐస్ కలెక్టర్స్ అర్థం చేసుకోవాల్సింది అంటే ఐటీఐస్ అనేది స్కిల్లింగ్లో ఒక గుండెకాయ లాంటిది. ఇండస్ట్రీస్ అందరికీ ఐటీఐ నుంచి మనకి వర్క్ ఫోర్స్ కావాలి. దీనికి ఒక 1000 ఐటీఐస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్గ్రేడ్ చేయాలని ఒక ప్లాన్ అనౌన్స్ చేశారు. దీంట్లో హబ్ అండ్ స్పోక్, ఒక హబ్ దానికి ఒక ఐటీఐని హబ్గా తీసుకుంటారు, 4-5 ఐటీఐస్ని స్పోక్స్ అంటారు. మొత్తం కలిపి ఒక్కొక్క హబ్ అండ్ స్పోక్కి ఆల్మోస్ట్ 240 crores ఫండింగ్ ఉంది. 50% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు, 33% గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయాలి, బ్యాలెన్స్ వచ్చి 17% లోకల్ ఇండస్ట్రీ నుంచి టైప్ చేయాలి. అక్కడ దిస్ ఇస్ వేర్ ఐ రిక్వెస్ట్ ది కలెక్టర్స్ టు ప్లే వెరీ యాక్టివ్ రోల్. ఎందుకంటే ఐటీఐస్ అప్గ్రేడ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫండింగ్ కూడా మనకు తెలుసు, ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఉందో ఇప్పుడు ఈ 5 clustersలోనే మనం ఈ హబ్ అండ్ స్పోక్స్ అన్నీ కూడా పెట్టాం. మీ జిల్లాలో ఎన్ని హబ్స్ ఉన్నాయి, ఎన్ని స్పోక్స్ ఉన్నాయి డేటా ఉంది. దయచేసి మీరు ఆ లోకల్ మీరు పనిచేస్తున్న జిల్లాని బట్టి లోకల్ పొటెన్షియల్ పెద్ద ఇండస్ట్రీస్తో టైప్ చేయండి. మేము ఆల్రెడీ డైరెక్ట్ కొంత రీచ్ అవుతున్నాం, కానీ కలెక్టర్ రీచ్ అయితే చాలా మంచి టైప్ చేయొచ్చు. చేసి ఐటీఐతో లింకప్ చేస్తే ఐటీఐస్ అన్ని కెన్ బి అప్గ్రేడెడ్ టు ది బెస్ట్ లెవెల్. దిస్ ఇస్ వేర్ ఐ రిక్వెస్ట్ యువర్. అలాగే పాలిటెక్నిక్స్కి సెపరేట్ ఫండింగ్ అయితే ఏం లేదు, కానీ ఇండస్ట్రీ కనెక్ట్ ఒక్కొక్క మనకి 88 పాలిటెక్నిక్స్ ఉన్నాయి. ఈ 88 పాలిటెక్నిక్స్లో కోర్స్ వైజ్ చూస్తే 278 కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో 243 కోర్సెస్కి ఆల్రెడీ ఇండస్ట్రీ కనెక్ట్ చేసేసాం. కానీ నేను చూస్తుంది ఏంటంటే మేజర్ లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ కనెక్ట్నే హైలైట్ చేస్తున్నాను. చిన్న చిన్న ఇండస్ట్రీస్ కనెక్ట్ అయితే వచ్చేసింది, కానీ ఓన్లీ లార్జ్ అండ్ మీడియం చూస్తే ఓన్లీ 94 అయినాయి. అంటే బెటర్ క్వాలిటీకి పెద్ద ఇండస్ట్రీ అయితే ఇంకా బెటర్ ఎక్స్పోజర్ ఉంటుంది, బెటర్ స్కిల్స్ వస్తాయి. అందుకనే ప్లీజ్ సీ దట్ ఈ లార్జ్ అండ్ మీడియం కనెక్ట్ని ఇంకా పెంచడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీ జిల్లాలో ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ అయితే జాబ్ క్రియేషన్ కానీ స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ మొత్తం కూడా డెవలప్ అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే లాస్ట్ది జాబ్ ఫెయిర్స్. ఇప్పుడు ఒక్కొక్క జిల్లా యావరేజ్ ప్రతి కాన్స్టిట్యున్సీలో జాబ్ ఫెయిర్స్ కండక్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీంట్లో యావరేజ్ చూస్తే అనంతపురంలో 694 ఉంది, లీస్ట్ వచ్చి అల్లూరు సీతారాం ఆఫ్ కోర్స్, బాపట్ల 175 అలా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే 1500 పర్ యానం పర్ కాన్స్టిట్యున్సీ రావాలని. సో దీనికి కేవలం మీ జిల్లాల్లో ఉన్న ఇండస్ట్రీస్ కాదు, యూ కెన్ రీచ్ అవుట్ టు అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. జాబ్ ఫెయిర్స్ కూడా మనం ఈ నైపుణ్యం యాప్లో ఇంటిగ్రేట్ చేసాము. మీరు ప్లీజ్ రీచ్ అవుట్, వెరీ యాక్టివ్ రోల్ చేయండి. ఇండస్ట్రీస్ రావాలి, మీరు లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తే జిల్లాలో ఖచ్చితంగా మీరు మన యావరేజ్ 1500 ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు రీచ్ దిస్. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్. మిగతా అన్ని కూడా యూ కెన్ రీడ్ ఇన్ ది ప్రెజెంటేషన్.
Women and Child Welfare. 5 minutes. అందరికీ నమస్కారం అండి. I have been given 5 minutes. For sake of attention, shall we skip the PPT? We'll wrap it up in less than 5 minutes. But ardently request for PPT, let's just 3 minutes, only 3 minutes. First and foremost, both the secretaries of central ministries, education as well as WCD, have given a common circular regarding the co-location premises of schools లో కనుక అంగన్వాడీలు మనం పెట్టగలిగితే కనుక అపారైడీలు మనం కూడా జనరేట్ చేస్తున్నాం. అంగన్వాడీలో కూడా అవుట్కమ్ ఈజ్ టు ట్రాక్ ద చైల్డ్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఐదర్ ప్రైవేట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్, బట్ తప్పకుండా స్కూల్కి అప్రోప్రియేట్ ఏజ్ అన్నది మరి ముఖ్యం. 6 పడిన పిల్లలు కూడా మన అంగన్వాడీలో ఉండిపోతున్నారు ఒక్కొక్కసారి, ఎందుకంటే సిబ్లింగ్ కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళడానికి రావడానికి తల్లికి అనువుగా ఉంటుందని. దట్ ఈస్ నాట్ ద వే. 5 దాటితే మనం అప్రోప్రియేట్ జూన్ వరకు కట్ ఆఫ్ తీసుకొని we have to move them to the schools. So co-location అనేది we are deeming that the collectors are the best judges. ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది అన్నది మీరు డిసైడ్ చేసుకొని పెడితే బాగుంటుందని. వీఆర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ all the Anganwadis to go into the best infrastructure facility available at your local level. To the extent possible, within the budgetary limits, we have given certain budget for drinking water, piped water and toilets and electricity. Electricity, almost all the discounts have completed, but toilets వచ్చి 72% complete చేశారు, drinking water వచ్చి 80% కంటే తక్కువ కంప్లీట్ చేశారు. The list of the districts and maybe project wise also we will be communicating so that you can use it for your review. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ 1 yearలో 1000 మాత్రమే మనం చేయగలిగాము. ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ ఆఫ్ కోనసీమ, సత్యసాయి, కృష్ణా, గుంటూరు, తిరుపతి, కడప అండ్ ప్రకాశం టు స్టెప్ అప్ లిటిల్ ఇన్ దిస్. తర్వాత సిప్డా అనే స్కీమ్ కింద మన బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కింద 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకంతో మన లిఫ్ట్ కానీ ర్యాంప్స్ కానీ మనం తెచ్చుకోవడానికి వీ హ్యావ్ సెంట్ ఆల్రెడీ సర్టన్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఫర్దర్ ఐ గాట్ ఫ్రమ్ 7 శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం అండ్ కడప. If the other districts feel that there is need, either any of the government institution, be it hospital, be it school, ramps kuda ivvachu for sake of disabled children to approach these buildings properly without any barrier, lift gani lekapothe ramp gani, anything you can propose. Kindly go back to your district, review and then please send the proposal. Next is the Atal Vayo Abhyuday Yojana. Sir, 84 మనం తెచ్చుకోగలిగాం సార్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. దిస్ ఇస్ కంట్రీస్ లార్జెస్ట్ నెంబర్. Another 13 proposals have been sent, but still the scope is there. Every district can send 6 old age homes which are already running by NGOs. ఒక 150 మెంబర్స్కి మనకి ఎయిడ్ దొరుకుతుంది. దెర్ ఆర్ యాక్చువల్లీ ఏలూరు, ఏఎస్ఆర్ అండ్ శ్రీకాకుళం, దెర్ ఆర్ నో ప్రపోజల్స్ ఎట్ ఆల్. ఏఎస్ఆర్ హ్యాస్ ఎట్ ప్రాబ్లమ్, ఎన్జిఓస్తో రన్ అవుతున్నాయి కూడా లేవు, బట్ ఏలూరు అండ్ శ్రీకాకుళం కెన్ సెండ్ ఫర్దర్ ప్రపోజల్స్. బాపట్ల, నెల్లూరు, తిరుపతి అండ్ గుంటూరు హ్యావ్ రీచ్డ్ saturation. So other than these districts, all the other districts have some more scope to send. Kindly review this and then come back. And Secretary Health ఇందాక చెప్పారు 0 to 1000 years, that is a foundation for everybody's life అని. దాని మీద స్ట్రెస్ చేసుకుంటూ మనం నవచేతన అనే ఒక సిలబస్ని కూడా డిజైన్ చేసి అంగన్వాడీలకి ట్రైనింగ్ కూడా ఇచ్చాము. బేసికలీ ఇట్ ఈస్ ఆన్ హోమ్ విజిట్స్ అండి. Along with the health department, the Anganwadi, when it goes to the home visit, stimulation గానీ లేకపోతే లైఫ్ మైల్ స్టోన్స్ కానీ ఆ బిడ్డ రీచ్ అయిందా లేదా, చేయకపోతే కనుక ఎవరైనా మనం దగ్గరలో ఉన్న మెడికల్ ఫెసిలిటీకి తీసుకెళ్ళి రిఫర్ చేసి కరెక్షనల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. కొన్ని మదర్ అండ్ ఫాదర్కి మనం జస్ట్ కౌన్సిలింగ్ ద్వారా కూడా మనం ఇది చేసుకోవడానికి అవకాశం ఉంది. మేము చూసింది ఏంటంటే ఈ నవచేతన కనుక సీరియస్గా టేకప్ చేస్తే కనుక ఫ్యూచర్లో రాబోయే అంటే హియరింగ్ ఇంపైర్డ్ కావచ్చు, విజువల్ ఇంపైర్డ్ కావచ్చు, ఆర్థో కావచ్చు, మెంటల్ డిజబిలిటీస్ కావచ్చు, దట్ కెన్ బి సింపుల్ లెర్నింగ్ డిసబిలిటీ ఆర్ ఏ మేజర్ ఆటిజం, వీటిని తొందరగా అరికెట్టించుకోవడానికి మెడికల్ హెల్ప్ని అనువుగా తీసుకెళ్ళడానికి వాళ్ళకి చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి when we are talking about the HRD, it is the quality of the human resource
we are working upon is what matters. So I request all the collectors to take up this. In fact, 17th నుంచి మనకి పోషన్ మా 8th రౌండ్ అవుతుంది, October 16th వరకు. దీంట్లో గౌరవ ప్రధానమంత్రి గారు 17th మనకి లాంచ్ చేస్తున్నారు. అక్కడి నుంచి there are few mandates given in this. దాంట్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఒకటి చేయాలి, అలాగే హోమ్ విజిట్స్ అండ్ పేరెంట్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయాలి. అండ్ దీనిలో ఈసారి ఫస్ట్ టైం పెడుతున్నది ఏంటంటే యంగ్ కిడ్స్కి, ఇన్ఫెంట్స్కి సాల్ట్ కానీ షుగర్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఇంట్రడక్షన్ అన్నది చెయ్యకూడదు అన్నది మదర్కి బాగా అర్థమయ్యేలాగా చేయడానికి ఈసారి మెయిన్ థీమ్ తీసుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈస్ బిట్ ఛాలెంజింగ్ ఫర్ ద కలెక్టర్స్ ఐ వుడ్ సే అలాంగ్ విత్ ద డిపార్ట్మెంట్. ఈసారి మెన్ స్ట్రీమింగ్ని మెయిన్గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాకా అంగన్వాడీ అంటే కేవలం తల్లులు వస్తున్నారు, ఈసారి మొట్టమొదటిగా తండ్రులను కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తండ్రికి కూడా బిడ్డ యొక్క ఎదుగుదలతో పాటు ఏం తినాలి ఏం తినకూడదు అన్నది తెలియాలి అని చెప్పి మెయిన్ స్ట్రీమింగ్ కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కూడా ఇంకొక ముఖ్యమైన భాగం. KPIస్కి వస్తే వాట్ ఎవర్ ఈ షేర్డ్ ఇన్ ద PPT ఈస్ బిట్ టు బి వర్క్డ్ అపాన్. దెర్ ఈస్ టెక్నికల్ ఎర్రర్ విచ్ క్రెప్ట్ ఇన్. స్టంటింగ్ కానీ అండర్ వెయిట్ కానీ వేస్టెడ్ కానీ తీసుకున్నప్పుడు వీఆర్ డూయింగ్ గుడ్ ఇన్ స్టంటింగ్. We have taken 2% reduction. According to your district degree, we have taken 2% deduction. Sir, happy to share, sir. ఒక 3-4 years కిందట కూడా వీఆర్ 7th, 8th and 9th, 10th పొజిషన్ అలా ఉన్నాము. ఇప్పుడు వీ హ్యావ్ రీచ్డ్ ఆల్మోస్ట్ సెకండ్ ఇన్ 2 cadres అండ్ థర్డ్ ఒక్కొక్కసారి పంజాబ్ వస్తుంది, ఒక్కొక్కసారి మనం వస్తున్నాం సార్. సో వీ హ్యావ్ షోన్ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దట్. ఇఫ్ ద కలెక్టర్స్ ఆర్ ఏబుల్ టు రివ్యూ ఎవ్రీ month or quarter, whatever the time permits for you in these parameters, you will be able to achieve the KPIs which are designed for that. And inkokati sir, మనం old age homes ఒకటి మనం మాట్లాడుకున్నట్టే, there is Janman centers which have been given mainly to ASR and partially to Parvatipuram Manyam. వీటి కన్స్ట్రక్షన్ కానీ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కానీ స్టార్టింగ్ ఆఫ్ ద సెంటర్స్ ఇన్ సమ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్. ఐ రిక్వెస్ట్ బోత్ దీస్ కలెక్టర్స్ టు టేక్ అప్ ఇమ్మీడియట్లీ. అండ్ దెర్ ఈస్ అనదర్ ఫేజ్ కమింగ్ ఆల్సో. సో యూ మే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అండ్ క్విక్లీ ఫైండ్ అవుట్ సర్టన్ ప్లేసెస్ అండ్ దెన్ స్టార్ట్ ద ట్రైనింగ్ ఫర్ దీస్ టీచర్స్ అండ్ దెన్ ఇమ్మీడియట్లీ గో అహెడ్ విత్ దట్. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టుగా ఏదైతే ఆటోమేటిక్గా మనకు కావాలని కోరుకుంటున్నామో, దిస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వాజ్ డిస్టర్బ్డ్ ఫర్ దట్ ఫ్యూ డేస్ in the last few months because of the strike and all. So now I think everything is on proper track. You please review this. Registration to patu acknowledgement of take home ration basing on this FRS is the most important thing. And sir, inkokati tamariki cheppalsindi endante, indaka సెక్రటరీ ఎడ్యుకేషన్ గారు చెప్పినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో మనకి 34,68,000 మంది పిల్లలు ఉన్నారని చెప్పడం జరిగింది. వాళ్ళకి మెంటరింగ్ కోసమని ఒక 15 థీమ్స్ తీసుకున్నాం సార్. ముఖ్యంగా గర్ల్స్కి మెన్స్ట్రల్ హైజీన్ దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ సెక్షువాలిటీ ఐడెంటిటీతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో యాక్ట్, డివి యాక్ట్ ఇవన్నీ చెప్తూ ఈగల్ ఏదైతే గ్రూప్స్ ఫామ్ చేసుకున్నారో వాళ్ళు డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ చేస్తున్నారు సార్. మేము ప్రీ టీనర్స్కి వాళ్ళు పోక్సో యాక్ట్తో పాటు ఈ డ్రగ్ మీనెస్తో కూడా చెప్పడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 34 వీ వర్ ఏబుల్ టు కవర్ 28 lakhs సార్. ఇది ఓన్లీ వన్ టైమ్ది కాదు, కంటిన్యూస్గా ఇది కిషోరి వికాసం కింద మనం చేస్తున్నాం కాబట్టి దిస్ విల్ బి ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ద కలెక్టర్స్ ఇఫ్ యూ ఇన్వాల్వ్ యాక్టివ్లీ. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ద ప్రైవేట్ స్కూల్ is not allowing us as an institution, but now we are able to break that. The state association was approached and they are ready to cooperate with us. Kindly take this up in the private schools also, because manaki drug menace annadi ఎక్కువగా జరుగుతున్నది ఈ ప్రైవేట్ స్కూల్స్లో. ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్స్ కూడా మనం చూస్తున్నది ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్లో. సో మెంటరింగ్ ఆఫ్ దీస్ కిడ్స్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద గవర్నమెంట్ స్కూల్ గోయింగ్ కిడ్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వన్ స్టాప్ సెంటర్స్ మనకి ఇప్పుడు 26 పెట్టుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీకు పాస్ ఆన్ చేయడం జరిగింది బడ్జెట్. ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు గో హెడ్ అండ్ కంప్లీట్ దిస్. అండ్ మ్యాన్ పవర్ ఏదైతే వేకెన్సీ ఉందో అది కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. బట్ ఐ ఆస్క్ ద కలెక్టర్స్ టు కాన్సన్ట్రేట్ లిటిల్ బిట్. ఇంకొకటి ఏంటంటే, దీనిలో we have scope for getting another 20 more, and funds for this are 100% government of India.
whether it is the construction of the building or whether it is ongoing recurring expenditure. దీంతో మీకు ఏంటంటే కిషోరి వికాసం కానీ, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ, క్రైమ్ అగైనెస్ట్ ద చిల్డ్రన్ కానీ మనం ఈ ప్రివెన్షన్ మోడ్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్తో బాగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి the bigger corporation like Vizag or Tirupati or Nellore or Vijayawada or Guntur can come up with more number of proposals for this one-stop center quickly within this week. Okate oka request entante this institution should be as close as a medical college or area hospital or government hospital. Already మనం 26 cover చేసాము. So physically little bit away from that existing institution you can propose another. So this is the main aspects which I wanted to cover, sir. Thank you. ఇప్పుడు బిఫోర్ మీరు అడిగే క్వశ్చన్స్ అడిగే మునుపు తురకపాలెం ఒక కేస్ స్టడీ, అలాంటి సంఘటన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఇప్పుడు 360 డిగ్రీ మీరు ఇది చేసినప్పుడు అనలిటిక్స్ కూడా చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో కూడా ఇలాంటి వాచ్ చేసి ఈ డేటాని అనలైజ్ చేసి మనం ప్రిడిక్ట్ చేసే పరిస్థితి రావాలి. టైమ్ అండ్ అగైన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సార్ అది డేటా లేక్ అయ్యేదాకా వెయిట్ చేయక్కర్లేదు సార్. కరెంట్లీ అందుకే నేను ఏదంటే అది చేయమంటున్నాను. కరెంట్ ఇప్పటి నుంచి అన్నీ కూడా చేస్తా ఉంటే వాచ్ చేస్తా ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. రెండోది ఆర్ఆర్పేట్, ఇట్ ఈస్ ఎ మాన్యువల్ ఫెయిల్యూర్ అగైన్, అఫిషియల్ ఫెయిల్యూర్, యూ హ్యావ్ టు గో త్రూ. నేను చాలా రోజులు నేను చెప్తున్నాను, ఎక్కడన్నా ఒక స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా చెక్ చేయమన్న, పబ్లిక్ బిల్డింగ్స్ అన్నీ స్ట్రెంగ్త్ కానీ ఇలాంటి రైనీ సీజన్లో ఒకవేళ అలాంటి బిల్డింగ్స్ ఉంటాయి కూడా మనమే డెమాలిష్ చేసి కొత్తగా కట్టుకుంటాం. ఎక్కడ యాక్సిడెంట్ జరగడానికి వీలు లేదు. దట్ ఈజ్ వన్. సెకండ్, పైప్ లైన్స్ కూడా ఎక్కడికక్కడ మీరు టెస్టింగ్ కూడా ప్రాపర్గా చేయాలి. డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కంటామినేషన్ ఉండడానికి వీలు లేదు. అది కూడా ఒకసారి ఇవన్నీ ప్రోటోకాల్ తయారు చేయాలి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయత్ రాజ్, యూ హ్యావ్ టు రివైవ్ ఆల్ టెస్ట్ నౌ. ప్రీ మాన్సూన్, during monsoon, repeated test, random, everything you have to prepare a protocol and also get the information on the basis of that మనం యాక్ట్ చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు హెల్త్కి వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ముందుకెళ్తున్నాం. ఏదైతే ఈరోజు సంజీవని ప్రాజెక్ట్, అదే మాదిరిగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్, అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ మనం ఏదే డబ్బులు ఖర్చు పెడుతున్నా ఇవన్నీ పూల్ చేసి మనం సంజీవిని కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఈజ్ బ్రింగింగ్. టీసీఎస్ ఈజ్ వర్కింగ్. దే హ్యావ్ డన్ 2 ప్రాజెక్ట్స్ అర్లియర్. ఆ అనుభవంతో వాళ్ళు వచ్చి మొత్తం చేస్తున్నారు. విత్ ఇన్ జనవరి, బిఫోర్ జనవరికి అంతా కూడా చిత్తూరు విల్ బి కంప్లీటెడ్ యాజ్ ఎ కేస్ స్టడీ, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అక్కడి నుంచి 2 years స్టేట్ అంతా చేస్తున్నాం. ఈ 2 yearsలో ఇది చేసిన తర్వాత 33% కాస్ట్ రిడక్షన్ ఈజ్ ది మోటివ్. ఏదో ఫ్యాన్సీకి మనం చేయడం లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, క్యూరేటివ్, 3 ఆస్పెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. గ్లోబల్ నాలెడ్జ్ని తీసుకొచ్చి లోకల్ అప్లికేషన్ అట్ డోర్ స్టెప్ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఆల్ మెడికల్ స్టాఫ్ అంతా కూడా విల్ బి ఆన్లైన్. ఈరోజు లాస్ట్ మైల్లో ఉండే ఏఎన్ఎంకి కానీ లేకపోతే అక్కడుండే ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్కి కానీ గ్లోబల్ నాలెడ్జ్ మనం ఇచ్చే పరిస్థితికి వస్తాం హెల్త్ మీద. అదే మరి డయాగ్నోసిస్ కూడా, క్రిటికల్ కేర్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా వల్నరబుల్ పేషెంట్స్ ఇప్పుడు ఇచ్చారు మన వాళ్ళు. 80% ఆఫ్ డిసీజెస్. 6th ప్రాబ్లమ్ ఈజ్ క్యాన్సర్. ఇలాంటివి మీరు చూసినప్పుడు 5th, 6th ఇచ్చారు మీరు. ఇవన్నీ మనం చూసిన తర్వాత ప్రివెంట్కు వాట్ ఈస్ ది రీజన్. ఇప్పుడు డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ వచ్చేది ఎందుకు వస్తుంది? మనం తినే ఫుడ్ వల్ల వస్తుంది. ఓన్లీ మీరు కార్బోహైడ్రేట్స్ తింటే ఆటోమేటిక్ షుగర్ బౌండ్ టు కామ్. ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసి హౌ టు ఎడ్యుకేట్ దెమ్, దట్ ఈజ్ అవర్ మోటివ్ హియర్. అక్కడి నుంచి ఎడ్యుకేట్ చేసి ఎట్లా తగ్గించగలుగుతాం. ఇప్పుడు ఒకసారి గట్ అనేది డిఫరెంట్ టైమ్స్లో గట్ మారుతూ ఉంటుంది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో భోంచేసే వాళ్ళకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఆటోమేటిక్గా షుగర్ వస్తుంది. కొద్దిగా రిడక్షన్ ఉంటుంది వీటి తింటే. నవ్వు మిల్లెట్స్ తింటే స్టిల్ బెటర్.
అమెరికాకు పోయిన ఆంధ్ర వాళ్ళ గట్ ఈజ్ డిఫరెంట్, ఇక్కడుండే గట్ ఈజ్ డిఫరెంట్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవన్నీ వచ్చినప్పుడు హెల్త్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేసిన తర్వాత వాళ్ళ కోరిక కూడా ఇది నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయాలని, ప్రపంచంలో వేరే దేశాలకు కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు. మీరు కూడా నేను ఒకటే కోరుతున్నాను, దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ. దానికి యోగా కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. మళ్ళీ యోగా, మెడిటేషన్, నేచురోపతి ఎవ్రీథింగ్ ఇచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా వెళ్తాం. ఇది మీరు కానీ పర్ఫెక్ట్గా చేస్తే 2.5 lakhs వరకు యూనివర్సల్ హెల్త్ ఫర్ ఎవ్రీబడి. అబోవ్ దట్ మిగిలిన వాళ్ళకి 25 lakhs వరకు. ఒకసారి దీన్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే నథింగ్ లైక్ దిస్, ఇట్ విల్ బీ గేమ్ చేంజర్. ఇప్పుండే హాస్పిటల్సే కాకుండా ఎవ్రీ కాన్స్టిట్యున్సీ మినిమం 100 beds హాస్పిటల్ పీపీపీ మోడల్ ఇస్తాం. దాన్ని మిమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేయమన్నా, ల్యాండ్స్ అన్ని ఐడెంటిఫై చేయమన్నా ఇమ్మీడియట్గా మీరు చేయాలి. దానికి మళ్ళీ మన ఎన్టీఆర్ వైద్య సేవ అప్లికబుల్ వస్తుంది. ఇది కూడా వైబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎట్లయితే ఇస్తున్నాం సేమ్ నామ్స్ అక్కడ కూడా ఫాలో అవుతున్నాం. ఓపీ ఫ్రీ, 70% బెడ్స్. అదే మరిగా చాలా వరకు మనం ఎన్ని కండిషన్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఉదాహరణకు అపోజిషన్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు 10 మెడికల్ కాలేజెస్. ఈ 10 మెడికల్ కాలేజెస్ వీడు చూస్తే, నేను వేరియస్ టైమ్స్లో ఈ కాలేజీలన్నీ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఒక డేటా చూస్తే, నేను ఇది కొత్తగా ఫేస్ చేసింది కాదు. అనేక సందర్భాలుగా 95-96లో నేను సీఎం అయినప్పటికీ 650 బెడ్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్కి ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450 యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ 1187 యాడ్ చేశాను. మళ్ళీ 19-20కి 2114 సీట్స్ యాడ్ అయినాయా? వరుస క్యుములేటివ్. అక్కడి నుంచి 300 మాత్రం 19-20 మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95, 2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. మళ్ళీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు 1282 సీట్లు యాడ్ చేశాం. తర్వాత వచ్చినట్టన్నీ 557 సీట్లు. నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలని. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను. కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా, కాలేజీలు పెట్టడమా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. దాంతో గేమ్ చేంజర్. నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజుట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 1 kilometer ఎలిమెంటరీ స్కూల్, ఎవ్రీ 3 kilometers అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 kilometer హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్. అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీలు లేవు. ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పట్లోనే అన్నిటి దగ్గర వచ్చింది. ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే 10 మెడికల్ కాలేజీలు ఇచ్చామని. 10 మెడికల్ కాలేజీలు ఇస్తే 4,955 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఖర్చు పెట్టింది 31/3/2024కి 456 కోట్లు. ఇంకా కావాల్సింది 4,500 కోట్లు కావాలి. 5%, 5-6% ఖర్చు పెట్టారు. అన్ని హాస్పిటల్ ఖర్చు పెట్టి హాస్పిటల్ రాజశేఖర బొమ్మలు పెట్టారు సార్. ఖర్చు పెట్టి
ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత 512 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు కూడా 3,987 కోట్లు, 4,000 కోట్లు కావాలి. రెండోది ఎవ్రీ ఇయర్ 1,500 కోట్లు కావాలి. 10 కాలేజీలకి 150 కోట్లు చొప్పున 1,500 కోట్లు కావాలి. 1,500 కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు 5,000 కోట్లు అంటే 2,000 కోట్ల రూపాయలు, ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత వాట్ ఈస్ ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోటా 50%, మేనేజ్మెంట్ కోటా 30%, 15% ఎన్ఆర్ఐ కోటా, అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 50% కన్వీనర్ కోటా, 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా, 50% తగ్గలేదు. దట్ ఈజ్ ఫ్రీ. వాళ్ళు పెట్టినప్పుడు అదే ఉంది. సీట్స్ ఆర్ సేమ్, గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. రెండోది పీపీపీ మోడల్. ఇప్పుడు ఎవ్రీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్. 20 years 30 years తర్వాత మళ్ళీ వస్తుంది. రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్గా ఉంటుంది. పేషెంట్స్కి కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇది ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు. ఏదేమైనా రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు మేము ఫేస్ చేస్తాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం దిస్ ఈజ్ ది బెస్ట్ వే వీ కెన్ డూ ఇట్. ఆ విషయం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని టోటల్గా హెల్త్లో ఒక ఇన్నోవేటివ్ మెథడాలజీకి వెళ్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మీరు కరెక్ట్గా అమలు చేస్తే ఇండియాకే ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారవుతుంది. దట్ ఈస్ వేర్ ప్రివెంటివ్, రియల్ టైమ్ మానిటరింగ్. ఈరోజు మీరు హాస్పిటల్ చూస్తే ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మల్టీ సూపర్ స్పెషాలిటీస్ ఇవన్నీ కూడా బెటర్ దెన్ 5-star హోటల్గా తయారైపోయినాయి. బిల్స్ మీరు చూసినప్పుడు ట్రీట్మెంట్ కంటే ఎక్కువ డబ్బులు స్టేక్ ఉంటుంది. అకామిడేషను, రూమ్ ఛార్జెస్, ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ ఉంటాయి. మీ బిల్లు మీరు చూసుకుంటే ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా 15 days హాస్పిటల్లో ఉంటున్నారు. అందుకే రియల్ టైం మానిటరింగ్, వేరబుల్స్ వచ్చేసాయి. ఆ వేరబుల్స్ పెట్టుకుంటే ఇంటి దగ్గరనే ఉంటారు. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీకి మునుపు ఎన్ని గంటల ముందు తేవాలి, లేదంటే కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అయితే ఎప్పుడు పికప్ చేయాలి, ఎవ్రీథింగ్ వీ కెన్ మానిటర్ త్రూ సంజీవిని ప్రాజెక్ట్. దట్ ఈజ్ ఏ బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది. రెండోది కూడా ప్రతి ఒక్కరు వల్నరబుల్ పేషెంట్స్ అందరివి వన్స్ ఇన్ 3 months విల్ గో ఫర్ 42 tests or 32 41 సార్ 41 టెస్ట్లు విల్ కంప్లీట్. 41 టెస్ట్లు అయితే అక్కడి నుంచి వీ కెన్ గో ఫర్ ఫుడ్ నుంచి ప్రివెంటివ్ అండ్ ఆల్సో మెడిసిన్. విల్ మానిటర్ అగైన్ 3 months. దిస్ ఈజ్ వేర్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్. మీరు కూడా చాలా మార్పులు తీసుకొస్తాం, మీరు చూడబోతున్నారు. దిస్ ఈజ్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. రెండోది ఎడ్యుకేషన్. 77 లక్షల మంది ఎడ్యుకేషన్లో ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ వరకైనా ఇది ఇంటర్మీడియట్ వరకు వీళ్ళు ఒక 20 లక్షల మంది మళ్ళా హైయర్ ఎడ్యుకేషన్ సార్. కాబట్టి మొత్తం 1 కోటి మంది. దీన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎడ్యుకేషన్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దట్ ఈజ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. నేను పదే చెప్తున్నా, నాలెడ్జ్ ఎకానమీలో ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో దే ఆర్ ది గేమ్ చేంజర్స్. వాళ్ళ క్యారియర్ని మనం లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో అసోసియేట్ కావాలి, ఇండస్ట్రీతో లింక్ చేయాలి. యాజ్ ఆన్ టుడే మనకు వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ ఈజ్ టోటలీ కట్ ఆఫ్. అందుకే ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇండస్ట్రియలిస్ట్, నాలెడ్జ్ పార్ట్నర్గా యూనివర్సిటీ, అదే సమయంలో మెంటరింగ్, అదే సమయంలో బ్యాంకర్ అందరిని కూడా ఇంటిగ్రేట్ చేసి హౌ టు గో అబౌట్ 1 family 1 entrepreneur ఆలోచిస్తున్నాం.
ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాదు, ఇప్పుడే నైపుణ్యం కూడా చూపించారు. లేటర్ ఎంట్రీ ద్వారా డిగ్రీస్ తీసుకోవడం. ఒక కార్పెంటర్ పిహెచ్డి చేయొచ్చు. మినిమం క్వాలిఫికేషన్స్ అప్డేట్ చేసుకొని కార్పెంటర్ని పిహెచ్డి వరకు తీసేపోయే అవకాశాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అట్లా వేరియస్ మోడల్స్ ఇక్కడ నైపుణ్యంలో తీసుకొచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ప్రీ స్కూల్, అంగన్వాడీస్, లెస్ దెన్ 2 years చైల్డ్ ఎదుగుదల. నిన్న ఒకరు కేర్ అండ్ గ్రో కుప్పంలో ఒక ప్రాజెక్ట్ పైలట్ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్స్కి అందరికీ అప్పచెప్పి ఆ స్టూడెంట్స్ అందరినీ పిల్లల్ని టెస్ట్ చేసిన తర్వాత డెఫిషియన్సీస్ ఏమన్నా ఐడెంటిఫై చేసి ఆ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ, అంగన్వాడీ టీచర్స్ ఆర్ వెరీ హ్యాపీ. యూ స్టడీ దట్ మోడల్. ఆ మోడల్ కానీ సక్సెస్ అయితే దాన్ని ఫేజ్డ్ మేనర్ విల్ రిప్లికేట్ త్రూ అవుట్ ది స్టేట్. ఇది ఎవ్రీ చైల్డ్ 100% డెఫిషియన్సీస్తో కాకుండా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఈ విల్ బికమ్ ఏ అసెట్ ఫర్ ది సొసైటీ. అది అర్లీ స్టేజ్లో కానీ మనం చేయగలిగితే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది. అది మనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రీ స్కూలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడి నుంచి చైల్డ్ మెచ్యూరిటీ. స్కూలింగ్ ఐఎమ్ వెరీ క్లియర్ శశిధర్ గారు, క్వాలిటీ దిస్ ఈజ్ ది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ పీరియడ్లో కానీ మిస్ అయితే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. అది మీరు చేయాలి. ఇంటర్మీడియట్ ఆల్ కాంపిటీషన్స్, అక్కడి నుంచి వాళ్ళ క్యారియర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే పరిస్థితి రావాలి. ఐఐటి పోతారా, ఐఐఎం పోతారా, నీట్కి వెళ్తారా, ఇవన్నీ కూడా కాంపిటీషన్లో ఇప్పుడంతా కూడా నేషనల్ కాంపిటీషన్ ఉంది. నేషనల్ కాంపిటీషన్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వీ హ్యావ్ టు గెట్ ఇట్. ఇది అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, టోటల్ ప్రొఫెషనల్, వాళ్ళకందరికి రెండు కూడా లింక్ చేస్తాం. లింక్ చేసిన తర్వాత ఇవన్నీ ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. అది కూడా గ్యారంటీ లేకుండా ఎవరు చదువుకోవాలన్నా చదువుకున్నట్టుగా 7.9% ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటాను, 8% ఆ ప్రాంతంలో ఉంది. వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. దాన్ని నేను లింక్ చేసుకొని 4% మనం ఇంట్రెస్ట్ ఇది కన్సెషన్ ఇస్తాం, 4% అట్లా ఇస్తాం. వర్కౌట్ చేసుకోండి డిపార్ట్మెంట్, తొందరగా లాంచ్ చేద్దాం. దానివల్ల ఎవరు ఎంత చదువుకోవాలో చదువుకొని మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత రీపేమెంట్ 14 years ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. అంటే తర్వాత 14 years రీపే చేయొచ్చు. అలాంటి స్కీమ్ ఒకటి తీసుకొచ్చి ఎట్లా పోవాలో మనం ముందుకు పోతామని తెలియజేసుకుంటూ వీళ్ళందరినీ మనం బిల్డ్ చేసే బాధ్యత మంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా మీరు దాన్ని కూడా వర్కౌట్ చేయండి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎంతవరకు ఓసారి మనం ఇచ్చే పెన్షన్లు కూడా ఉపయోగపడతాయి వాళ్ళకు, ఎంత కాస్ట్ అవుతుంది, ఎట్లా చేయగలుగుతారు, వాలంటరీగా ఏమైనా వస్తారా, అక్కడ కూడా ఎకనామిక్ యాక్టివిటీ ఎట్లా పెడతారు అనేది కూడా కొంచెం వర్కౌట్ చేయండి. దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు సైమల్టేనియస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వస్తే కరెక్ట్ కాదు, సైమల్టేనియస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈ జాబ్ మేళా మీరు కాంపిటీషన్లో మీ పాలిటెక్నిక్ కాలేజెస్ అన్ఎంప్లాయిడ్ యూత్ని కంటిన్యూగా ఎంగేజ్ చేసే పరిస్థితి రావాలి. గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాలు మేము ఇస్తాం, మీరు ప్రైవేట్గా ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ఎ బిగ్ కాన్సెప్ట్. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మొన్న మేము సర్వే చేస్తే 4,70,000 మంది, అంతేనా, 4.5 lakhs 4,50,000 మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. మనం కానీ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఆ స్కిల్స్ అన్ని అప్గ్రేడ్ చేస్తే, కోవర్కింగ్ స్పేస్ ఇవన్నీ క్రియేట్ చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయడం పెద్ద కష్టం కాదు. అవి కొంచెం హోంవర్క్ చేయండి మీరు. అవి కూడా ఒక పాలసీ భాస్కర్ గారు తొందరలో తీసుకొస్తారు. అవి తీసుకొస్తే ఎంప్లాయ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ చూసినా జాబ్ జాబ్ జాబ్. అందుకే నేను ఫస్ట్లో పెట్టింది పావర్టీ అవుతానే ఎంప్లాయ్మెంట్. రెండో ప్రిన్సిపల్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఇప్పుడు మీకు క్వశ్చన్స్ ఏదైనా ఒకటి అడగండి, అవి కూడా క్లారిఫై చేస్తాం. డౌట్స్ ఆర్ టైర్డ్ అయితే ఎట్లా? 8 ఇంకా నేను ఇచ్చింది 8 గంటలకు అన్నాం. ఇంకా 5 నిమిషాల టైం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సార్
Sir, regarding health, sir, so we have maternal mortality rate lo around 150 to 154 in the last 2-3 years ka the highest level lo undi, sir. So daniki we have done one deep diving to understand ekkada nunchi idi vastundani, sir. So it's a fundamental level nunchi there is a problem, sir. First tallilku untuna high, nutritional deficiency nunchi start avutundi, sir. Then వాళ్ళకి ప్రెగ్నెంట్ అయిన వెంటనే సార్ వీ హ్యావ్ టు డూ ద నెసెసరీ స్కానింగ్, సార్, కంపల్సరీ మ్యాండేటరీ స్కానింగ్స్. అండ్ అది మ్యాండేటరీ స్కానింగ్ సార్ వీ హ్యావ్ గాట్ వండర్ఫుల్ స్కానర్స్ అండ్ ఆల్సో అల్ట్రాసౌండ్ స్కానర్స్ అన్ని చోట్ల పెట్టాం, సార్. బట్ స్కాన్ చేయడానికి ఉన్న టెక్నికల్ ఎక్స్పర్టైజ్ వీ డోంట్ హ్యావ్, సార్. సో మెడికల్ ఆఫీసర్స్ని ఒక 6 months ఆఫ్ కోర్స్ తర్వాత దే కెన్ హ్యాండిల్ దిస్ అల్ట్రాసౌండ్ సౌండ్స్. బట్ ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్ డెఫిషియన్సీ కానీ వాళ్ళ అట్రిషన్ రేట్ వలన మనం చేయలేకపోతున్నాం, సార్. నెంబర్ 2, హైయర్ రెఫరల్ సెంటర్స్ ఇక్కడ సిహెచ్సిస్ కానీ ఏరియా హాస్పిటల్స్లో కానీ అక్కడ కూడా రేడియాలజిస్ట్ కానీ అక్కడ ఉంటున్న రేడియోమెట్రిక్ టెక్నీషియన్స్ కానీ ఎవరు రావట్లేదు, సార్. సో దీనివలన వీఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద డిఫార్మిటీస్ ఎర్లియర్, సార్. సో ఎప్పుడెప్పుడు బిడ్డలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్టిల్ బర్త్ ఉన్నప్పుడు అప్పుడు ఇట్ అఫెక్ట్స్ ద మ్యాటర్నల్ మార్టాలిటీ ఆల్సో, సార్. సో దట్స్ హౌ మేజర్ ఆఫ్ ద కేసెస్ చూసినట్టు, సార్. సో అది కొంచెం అందుకని ఇప్పుడు మనకు కొన్ని హిస్టారికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణ నా కాన్స్టిట్యున్సీ కుప్పం, ఎప్పుడు టీచర్స్ అక్కడ ఉండరు, ఎప్పుడు షార్టేజ్. రీజన్ ఈజ్ వెరీ సింపుల్, అక్కడ చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి, టీచర్స్ లేరు కాబట్టి బయట వాళ్ళు వస్తే ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ బయట నుంచి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి కుప్పం నుంచి. ఇప్పుడిప్పుడు ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత సెట్ అయింది. ఏజెన్సీ ఏరియాలో సేమ్ ప్రాబ్లం. మనం 30% ఎక్కువ ఇస్తామన్నా డాక్టర్స్ వచ్చేవాళ్ళు లేరు. దానికి కారణం ఇంకొక పక్కన కూడా అన్ని హాస్పిటల్స్లో ఏ విధంగా చేస్తే అక్కడ రిటెన్షన్ ఉంటుంది, డాక్టర్స్ వస్తారు, ఈ ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. 50% ఇన్సెంటివ్ ఇస్తున్నాం, సార్, ట్రైబల్ ఏరియాలో. లోకల్ రిక్రూట్మెంట్ చేసినా అక్కడ డాక్టర్స్ ఉండాలి కదా, చదువుకుని ఉండాలి కదా. డాక్టర్లు చదువుకుంటే అప్పుడు వస్తారు, సార్. ఎడ్యుకేషన్, సార్, ఇంకొకటి, సార్. Sir, yes, sir. Sir, in education, sir, we last academic year lo we conducted FLN, sir, Foundation Literacy Numeracy konda baseline examinations conduct cheyadam jarigindi, sir. So dantlo whatever the outcome we conducted from 2nd standard nunchi 9th standard varaku last year chesam, sir. Dantlo unna vallu learning levels enta untundo దానికి తగ్గనే వాళ్ళకి 10th రిజల్ట్స్ కూడా రావడం జరిగింది, సార్. లాస్ట్ 10th ఎగ్జామ్స్ వీ కండక్టెడ్ పడుబందిగా కండక్ట్ చేయడం జరిగింది, సార్. దర్ వాస్ నో కాపింగ్ ఏం చేయకుండా చాలా పడుకుంది. ఇట్ వాస్ రియలిస్టిక్ టు ద లెర్నింగ్ లెవెల్స్. సో దిస్ టైమ్ ఆల్సో వీ కండక్టెడ్ దిస్ లాస్ట్ ఇయర్ వీ కండక్టెడ్ ట్రైనింగ్ టు ద టీచర్స్ ఇన్ హౌస్, సార్. అండ్ వీ సీన్ అరౌండ్ 15 to 22%, సార్. 3rd స్టాండర్డ్లో 15% నుంచి 9th స్టాండర్డ్లో 22% వరకు ద లెర్నింగ్ లెవెల్స్ పెరిగింది, సార్. సో దిస్ టైమ్ ఐ రిక్వెస్టెడ్ సెక్రటరీ సార్, సార్. సో సార్ ఇస్ కైండ్ ఇనఫ్ టు గ్రాంట్ మీ. మీరు మొన్న సూర్య నమస్కారం చేయించారు, 108 minutes గిన్నెస్ రికార్డుకి వచ్చింది. అది చేయగలిగినప్పుడు ఇంకేదైనా సాధ్యం అక్కడ. బీ క్లియర్, యూ హ్యావ్ టు ఫోకస్. ఎడ్యుకేషన్లో కూడా పిల్లల్లో కానీ ఇంట్రెస్ట్ వస్తే, ఇప్పుడు మీరు నిన్న చూసాం, లిటిల్ ఫోకస్ 55 మంది ఐఐటి నీట్ ఇవన్నీ వచ్చారు. కొంచెం మీరు ఫోకస్ చేయండి, అవసరమైతే కొంచెం సప్లిమెంట్ చేయండి. ఏదైతే అలాంటి ప్రొఫెషనల్ కావాలంటే మనం అవుట్ ఆఫ్ ది వే విల్ టేక్ అవుట్ సైడ్. వాళ్ళకి కాంట్రాక్ట్ 1 year 2 years కాబట్టి వచ్చి మళ్ళీ వచ్చేస్తారు. లేకుంటే డేస్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. విల్ మోటివేట్. Yes, sir. So this time sir has sanctioned the training, sir. This time definitely we'll show up good progress, sir. At least 70-75% ఖచ్చితంగా we'll be able to. No, biggest change ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎడ్యుకేషన్లో మేము రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చాం. నాకు బాగా జ్ఞాపకం, గురుకుల పాఠశాల ఈ దేశంలో కాన్సెప్ట్ తెచ్చింది ఎన్టీఆర్ ఫస్ట్. రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్. అట్ వన్ స్టేజ్ ట్రైబల్ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని పాస్ కాకపోయినా 10th class పాస్ అయిన వాడికి టీచర్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాడిని పాస్ కమ్మన్నాం, మళ్ళీ టైం ఇచ్చిందేంటని పాస్ అయ్యారు. దట్ ఈస్ ది బిగినింగ్. అక్కడ టీచరే లేకపోతే చిన్నవాళ్ళైనా అదే మార్గం ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు వచ్చాయంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పెట్టి గ్రాడ్యుయేట్స్ టీచ్ చేసాం. ఇది ఇంజనీరింగ్ కాలేజ్. ఓసారి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే ఫైనల్ ఇయర్ పెట్టి టీచ్ చేయించాం. దట్ ఈస్ హౌ వీ ప్రమోటెడ్ క్వాంటమ్ జంప్. టుడే వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చేసారు.
ఈ బిగినింగ్లో కొన్ని హర్డల్స్ ఉంటాయి నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోవాలనుకున్నప్పుడు. కానీ డాక్టర్స్ని ఆ పని చేయలేము. నువ్వు డాక్టర్స్ని పంపించి అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేయమంటే ఇచ్చేస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ పనులు చేయలేము. కాబట్టి దిస్ ఈజ్ ఏ వేర్ ఈరోజు మీటింగ్లో మీరు చూసినప్పుడు ఇవన్నీ కానీ మనం కరెక్ట్గా చేస్తే వండర్ చేయొచ్చు. ఎనీబడీ ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? సార్ Anagapalli, sir. Sir, ESI has sanctioned a dispensary as well as a 30-bedded hospital in all industrial clusters, sir. Building ఇస్తున్నారు, కట్టిస్తున్నారు సార్, కానీ స్టాఫ్ ఇవ్వట్లేదు సార్. అది మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ త్రూ లేబర్ డిపార్ట్మెంట్ పెట్టాలి అనేది వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినారు సార్. సో ఓకే, దాన్ని లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది సార్ ఈ సబ్జెక్ట్. ఇండస్ట్రీ లేబర్ లేడా we'll coordinate with him, sir. Yes. Okay, write down and get it done. Yes, sir. Yes, sir. Okay. We'll give it. Okay, రేపు మార్నింగ్ మళ్ళీ 10కే కదండి.